దాసుడై నేనుండాలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ రాజికి నా ఉండలేనయ్యా. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసితి నిన్ను నీ తల్లి గర్భము. నిశ్చయముగని మోగింపు ఉంది, నమ్మకమైపోదు. నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. ఇంకొకసారి పాడదాం. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, సుందరుడా, అతిశయుడా. అందరం బిగ్గరగా పాడదాం. లెట్స్ ఆల్ వర్షిప్ హిమ్. నా ప్రియుడా, సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా. నా ప్రియుడా, సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా. నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా. నా ప్రియుడా. అందరూ కళ్ళు మూసుకొని మన ఆత్మీయ నేత్రంతో ఆయన వైపు చూద్దామా.
మన దేవుడు ఒక్కడే పూజనీయుడు. మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు. మన దేవుడు ఘనత, మహిమ, ప్రభావములు పొందుకున్న అర్హుడు. అందరూ రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధిద్దామా? ఎవరు మౌనంగా ఉండకూడదండి. ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యములు చూస్తూ ఎట్లా మౌనంగా ఉండగలము? అందరూ నోరు తెచ్చి ఆరాధించండి అయ్యా. దేవా, నువ్వు మాకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతివయ్యా. నువ్వు మా ప్రాణ ఆధారము, మా జీవానికి ఆధారమై ఉన్నావు తండ్రి. అయ్యా, నీ ప్రేమ మా కొరకు ప్రాణం పెట్టిందయ్యా. నువ్వు మా కొరకు నీ రక్తాన్ని కార్చావు, ప్రశస్తమైన రక్తాన్ని కార్చి నీ రక్షణను మాకు ఉచితంగా దయచేసావయ్యా. నీకు వందనములు. నువ్వు మా జీవితంలో చేస్తున్న కార్యములు అయ్యా, అవి వర్ణించలేనంత గొప్పవి దేవా. అవి లెక్కకు మించినవి తండ్రి. నిన్ను ఎంత స్తుతించినా మేము తక్కువ వారమే అయ్యా. మేము విరిగి నలిగి ఉన్న సమయంలో నీ ప్రేమ మమ్మల్ని హత్తుకున్నదయ్యా. అయ్యా, మేము నలిగి ఉన్న సమయంలో ఎప్పుడు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మాతోనే ఉన్న నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి నీకు వందనములు చెల్లించుకొంచున్నాం దేవా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. అయ్యా, నువ్వు మా కొరకు నాయన సమస్తాన్ని విడిచిపెట్టుకొని భూలోకానికి వచ్చి నీ ప్రేమను మా కొరకు ఆ సిలువలో అర్పించినందులకై నీకు వందనములు దేవా. మా బలహీన సమయములో నువ్వు బలంగా ఉన్నందుకు నీకు స్తోత్రం దేవా. మా ఇరుకులలో, ఇబ్బందులలో నువ్వు మా తోడుండి నీ కుడి చేత మమ్మల్ని పట్టుకొని మాకు విజయాన్ని ఇస్తున్నావు, ధైర్యాన్ని ఇస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా. నీకు వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. అనుదినమును మమ్మల్ని పోషించే మా పోషకుడుగా, మమ్మల్ని భద్రపరిచే మా రక్షకుడుగా, మా కొరకు సమస్తాన్ని సమకూర్చే దేవుడుగా ఉన్నందులకు నిన్ను ఆరాధించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీలా ప్రేమించేవారెవరు తండ్రి? నీలా క్షమించేవారెవరయ్యా? అవును దేవా, మమ్మల్ని బాగుపరిచేవారెవరు తండ్రి? మమ్మల్ని రక్షించే రక్షకుడు, మంచి దేవుడు ఎవరున్నారయ్యా? మా జీవితానికి ఆధారము నీ ఒక్కడవే తండ్రి. నీకు స్తోత్రం దేవా. నువ్వే మా సంతోషము, నువ్వే మా సమాధానము, నువ్వే మా బలము, నువ్వే మా ధైర్యము తండ్రి. నీకే వందనములు దేవా. మన ప్రాణప్రియుడైన యేసుని, మనకు ప్రాణాధారమైన యేసుని, మన ప్రాణ స్నేహితుడైన యేసుని, మనకు జీవాన్ని ఇచ్చిన మన జీవాధిపతిని బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. స్తోత్రం దేవా, స్తోత్రం. ప్రేమ, నమ్మకము గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రేమను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, కృతజ్ఞతార్పణలతో నీ ఆవరణంలో చేరి తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ తేజో మహిమలు సంఘములో తండ్రి, అతి పరిశుద్ధుడమైన నిన్ను సమీపించి హృదయపూర్వకముగా ఆత్మతో, సత్యముతో ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందులకై నీకు వందనములు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఇక్కడ నిల్చొని ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు దేవా. ఎవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో బాగు చేసి పంపించండి తండ్రి. నిరాశతో వచ్చి ఉన్నారో నిరీక్షతో నింపండి దేవా. అయ్యా, ఎవరైతే కన్నీటితో వచ్చి ఉన్నారో వాళ్ళ కన్నీటిని తుడిచి వారి దుఃఖమును నాట్యముగా మార్చండి తండ్రి. అద్భుత కార్యముల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో తండ్రి, వారి యొక్క జీవితంలో నూతన కార్యాలు జరిగించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మేము ఈ సంఘంను మాకు దయచేసినందుకు నీకు వందనములు. మాకిచ్చే సంఘ కాపురులను బట్టి నీకు వందనములు తండ్రి. ఈ సంఘములో మమ్మల్ని అందరినీ ఓలివ మొక్కల వలె నువ్వు నాటినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీ యొక్క ఆశీర్వాదములు మేము సమృద్ధిగా పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అయ్యా. మా యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ ప్రియ బిడ్డ వాక్యం అందించుకుంటుండగా అయ్యా మా ఆత్మలను బలపరచండి. పరిశుద్ధాత్మదేవా, మీరే మాతో మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాను. నీ బిడ్డను సిల్వ చాటును మరుగుపరిచి నీ మెల్లనైన చక్కని స్వరంను మాకు వినిపించండి. శక్తివంతమైన వర్తమానం ద్వారా మా ఆత్మలను బలపరిచి ఇక్కడ నుంచి ఏ ఒక్కరము ఖాళీగా వెళ్లకుండా అయ్యా నీ యొక్క దీవెనలు మెండుగా పొందుకొని వెళ్ళటానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఘనత, మహిమ, ప్రభావాలు సమస్తమును నీకే చెల్లించుకొనుచు మా కొరకు ప్రాణం పెట్టి నాయన మమ్మల్ని రక్షించి మరణాన్ని జయించి
మరలా తిరిగి రానయ్యున్న యేసు అతి పరిశుద్ధమైన నామములో నీకే ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బయట క్లైమేట్ ఎలా ఉన్నా ఆయన గ్లోరీ ఇవ్వడం మాత్రం ఆగలేదు. ఇట్స్ సో గుడ్ టు సీ ఆల్ ఆఫ్ అస్ వర్షిపింగ్ హిమ్. సో ఇప్పటిదాకా మరి పాటలు పాడి దేవుని ఆరాధించాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అందరం చప్పట్లు కొడుతూ మరి పాస్టర్ అబ్బా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన మీ అందరిని బట్టి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉమెన్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను. ఎంతో ఆశతో అందరూ ప్రార్థించారు. అయితే నిన్నటి దినాన 7 గంటలకు వచ్చి కొంచెం ఇవన్నీ క్లీన్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. వర్షం పడి ఆగిపోయామన్నమాట. ఈరోజు మధ్యాహ్నము వెళ్దామనేసి అనుకొని ఈరోజు మధ్యాహ్నం వచ్చాము. 2 గంటలకి నేను మరి లలిత సిస్టరు, మనీ సిస్టరు, పల్లవి వాళ్ళు వచ్చి అందరూ మరి క్లీన్ చేసి చైర్స్ అన్నేసి మరి బ్యాడ్జెస్ అన్నీ రెడీగా పెట్టి అంతా అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి కారులో కూర్చున్నాను. మీరు కూడా రండి, నేను అక్కడ డ్రాప్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడు కారులో కూర్చుంటే మా డ్రైవర్ అన్నాడు, లక్ష్మణ్ మేడం ఆకాశం చాలా నల్లగుంది, చాలా పెద్ద వర్షం పడుతుంది మేడం అన్నాడు. అనేటప్పటికి నేను అన్నాను, వర్షమేమీ పడదు లక్ష్మణ్, ఈరోజు నేను ఉమెన్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను, వర్షం పడ్డా ఆగిపోతుంది, నా ఉమెన్స్ కాన్ఫరెన్స్కి ఎటువంటి ఆటంకం ఉండదు, నా దేవుడు గొప్పవాడు అని చెప్పాను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక మార్తా సిస్టర్ అన్నట్టు చాలా రోజుల తర్వాత లాస్ట్ సండే వచ్చారు. నేను ఉమెన్స్ మీటింగ్కి తప్పకుండా వస్తానని చెప్పారు. తను కూడా అనింది, ఇంత వర్షం పడితే నేను ఎలాగ వెళ్ళాలి అని. మళ్ళీ వెంటనే అవిశ్వాసం మాటలు మాట్లాడిన వెంటనే దేవుడు విశ్వాసపు మాటలు మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరుడు కాబట్టి వర్షాన్ని తగ్గిస్తాడు. నేను ఒకటే నమ్ముతాను, ఏంటంటే ఇది దేవుడి కార్యం, ఇది దేవుడి పని, ఇది ఆయన సన్నిధిలో అందరూ వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఏది ఆటంకపరచదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కొద్దిసేపటికి పెద్ద వర్షం పడింది. పాస్టర్ గారు అన్నారు, నిన్న 7 o'clock పడితే మళ్ళీ నెక్స్ట్ డే 7కే పడుతుంది, కానీ ఈరోజు 3కే పడింది, ఎందుకంటే నీ ఉమెన్స్ మీటింగ్ టైంకి వర్షం ఆగిపోతుంది. హల్లెలూయా. మరి నాకు చక్కటి ఎంకరేజ్ ఇచ్చిన మరి పాస్టర్ గారు కూడా ధైర్యపరుస్తూ ఉన్నారు, ఏం కాదు మంచి జరుగుతుందండి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. నా గురించి అందరూ ప్రేయర్ చేశారు. ఈ యొక్క ఉమెన్స్ కాన్ఫరెన్స్ మంచిగా జరగాలని అందుని బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వట్టెప్పుడు రావడం వేరు, వర్షం పడుతున్నప్పుడు రావడం వేరు, వర్షం పడుతున్నప్పుడు ముందుగా రావడము ఇంకా గ్రేట్. కాబట్టి నేను వచ్చేటప్పటికి మరి నిర్మలా సిస్టర్ గారు, మరి ప్రమీల రాజకుమారి సిస్టర్ గారు, వారు వచ్చిన తర్వాత సుమలత సిస్టర్ గారు వచ్చారు. ఒకసారి నిలబడితే వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం, ఎందుకంటే మనకి రీజన్స్ చెప్పడానికి చాలా అవకాశం ఉంటుంది. వర్షం పడింది, రాలేము, ఆటోలు దొరకలేవు కదా, ఇవన్నీ చెప్పడానికి మనకి రీజన్స్ ఉంటాయి. మా వదిన గారు ఎప్పుడు నిర్మల సిస్టర్ తను ముందు రావాలని కోరుకుంటుంది, కొంచెం లేట్ అయ్యి మెసేజ్ టైంకి అయ్యేలాగుంటే తను మానేస్తుంది చర్చ్, అంటే దేవుడి సన్నిధికి ముందుగా వెళ్ళాలని. కాబట్టి నేను ఎందుకు ఈ కాన్ఫరెన్స్ పెట్టానంటే చెప్పాలి కాబట్టి, ఇందాక పాడారు సుందరుడా, ఎందుకంటే దేవుడు ఎంతో సుందరుడు, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నారు. కాబట్టి మనం చాలా సుందరమైన స్త్రీలము. ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, యు ఆర్ ఏ బ్యూటిఫుల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం అందరం ఎవరండి? అందమైన స్త్రీలం. కాబట్టి ఈ వాక్యానికి వెళ్ళే ముందు మనకి స్త్రీలుగా చక్కగా అలంకరించుకొని వస్తాము. చక్కగా ఇప్పుడు మీరందరూ వచ్చారు ఆ ఉమెన్స్ కాన్ఫరెన్స్కి, నేను కూడా వచ్చాను. మరి మీరు అందరు రెడీ అయ్యే కదా ఇక్కడికి రావాలి, చక్కగా రెడీ అయ్యి వచ్చాము. కాబట్టి ఇంత సుందరంగా మనల్ని చేసిన దేవుడికి మరి మనం సమయం ఇస్తున్నామా? దేవుడి సన్నిధానానికి సమయం ఇస్తున్నామా? ఆయన మాటలకి సమయం ఇస్తున్నామా అని నేను ఆలోచించినప్పుడు నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టింది ఏంటంటే, ఆయన మనల్ని ఎంతో అందంగా చేశారు ఇన్ క్రైస్ట్, క్రీస్తులో. కాబట్టి మనల్ని అందంగా చేసినప్పుడు ఆ దేవాది దేవుడికి కూడా కొంత సమయం ఇవ్వాలి. మరి వాక్యానికి వెళ్ళే ముందు స్త్రీలుగా చక్కగా అందంగా ఉంటారు,
కొంతమందికి చక్కటి పొడవు జుట్టు ఉంటుంది, కలర్ ఉంటుంది, చక్కటి శారీస్ కట్టుకుంటాము ఉమెన్స్ అందరం. కాబట్టి మరి ఇవన్నీ మన స్త్రీలుగా మనందరికీ ఇవి చేస్తూ ఉంటాం, అలాగ రెడీ అవుతూ ఉంటాం. కాబట్టి మనము అందంగా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ వాటిని మనల్ని ఇంత అందంగా చేసిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. దేవా, నీ పోలికలో నన్ను చేసుకున్నావు, ఇంత అందంగా ఉన్నానంటే మీ పోలికలో నన్ను చేసుకున్నావు, థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా వందనాలు. కాబట్టి ఈ లోకంలో కొంతమంది మరి ఆత్మీయంగా ఉంటారు, మరి లోకానుసారంగా కూడా జీవిస్తూ ఉంటారు. నేను మెసేజ్ చెప్పే ముందు చిన్న స్టోరీ, నిజ సంఘటన, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక క్రైస్తవరాలు, మరి తను చాలా అందంగా ఉంటుంది, పొడవు జుట్టు, చక్కటి శారీస్ కట్టుకుంటుంది. తనకేంటంటే క్రిస్టియనే, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఆ అమ్మాయి, తనకు ఒక తమ్ముడు ఉన్నారు. మరి తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. మరి క్రిస్టియన్ చర్చికి ఎలాగ వెళ్ళేదంటే, అమ్మ ఇంకా తప్పదు, సండే వెళ్ళి కూర్చొని వాక్యం వినాలి, వినకుంటే బాగోదు, తప్పని పరిస్థితిలో అన్నట్టు చాలా ఇబ్బందిగా దేవుడి సన్నిధానానికి వచ్చేది. తనకి చాలా పొడవు జుట్టు, తన జుట్టు అంటే చాలా ఇష్టము, చాలా అందంగా ఉంటుంది. చక్కటి శారీస్ అన్నీ తను కట్టినట్టుగా ఎవరు కట్టలేదంట, అంటే అన్ని శారీస్ కట్టుకునేది. కాబట్టి తనకి దేవుడి సన్నిధి కంటే లోకానుసారమైన ఆశలు ఎక్కువ ఉంటాయి. నేను ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్తాను, నేను అన్నీ చేయించుకుంటాను, వెళ్ళొద్దు అనట్లేదు. స్త్రీలు అన్నీ అలంకరించుకొని దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. నీ ప్రియ బిడ్డగా నన్ను ఉంచావు, నన్ను ఇంత అందంగా మీ చేతులతో, మీ అరచేతులతో నన్ను చెక్కుకున్నారు ప్రభువా, మీకు వందనాలని థ్యాంక్స్ చెప్పాలి. అయితే మరి ఆ స్త్రీకి పొడవు జడ, చక్కగా అందం ఉంది, మంచి శారీస్ కట్టుకుంటుంది, చర్చ్కి వచ్చేది, వెళ్ళేది, ఎక్కువగా తను ఫ్రెండ్స్తో గడిపేది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందంగా ఉంది కాబట్టి, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా, అబ్బా ఇంత పొడవు జడ ఎంత బాగుందో, చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ జడ చాలా పొడవుగా ఉంటుందని తనను కూడా వారి ఫ్రెండ్స్ పొగుడుతూ ఉంటారనమాట. తనకి చిన్న వయసులోనే వివాహం జరిగింది, ఒక పాప ఒక బాబు. ఇది నిజ సంఘటన అండి, నేను కథ చెప్పట్లేదు. కాబట్టి మరి పాప పుట్టింది, బాబు పుట్టాడు. మరి తను ఎక్కువగా ఫ్రెండ్స్తో దేవుడి సన్నిధి కంటే బాధగా వచ్చి కూర్చొని ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్ళేది. అలాగా ఒకరోజు ఫ్రెండ్స్తో వెళ్తా ఉండగా, ఒకరోజు మనం బయటికి వెళ్దాము, ఒక పిక్నిక్ లాగా వెళ్దామని ఫ్రెండ్స్ అందరు కలిసి కారులో, ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, అమ్మాయి పక్కనే తను కూర్చుంది, వెనకాల 3 ఫ్రెండ్స్ కూర్చున్నారు. మొత్తం కారులో 5 మంది ఉన్నారనమాట. 5 మంది ఉంటే వెళ్తా ఉంటే సాగర్ రోడ్ దగ్గర ఎదురుగా లారీ వాళ్ళని కారుని ఢీ కొట్టింది. అతను తాగేసి ఉన్నాడు, వీళ్ళ తప్పు లేదు కానీ అతను తాగేసిండి ఆ కారుని ఢీ కొట్టడము జరిగిన వెంటనే అందరూ బాగున్నారు, అందులో ఉన్నవాళ్ళు ఎవ్వరికి ఒక దెబ్బ తగలే. తినకు మాత్రము కారు ఒక చెట్టుకి గుద్దుకోగానే ఇక్కడ కట్ అయిపోయి తలకి మొత్తము బ్లడ్ పోతుంది. చెయ్యి ఇట్లా గ్లాస్ డోర్ దగ్గర కూర్చుంటే అది పగిలిపోయి ఆ గ్లాస్ ముక్కలన్నీ చెయ్యికి గుచ్చుకుపోయాయి. వాళ్ళందరూ చూసి ఇట్లా ట్యాప్లో నీళ్ళు ఎలాగ వెళ్తాయో అలాగ బ్లడ్ వెళ్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ భయపడిపోయి అక్కడ తీసుకెళ్తే ఇక్కడ వద్దు, ఆమెని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నప్పుడు ఇక్కడ కామినేని హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే మరి ఆవిడకి చాలా బ్లడ్ పోతుంటే ఈమెకి వెంటనే ఇక్కడ కుట్లు వేయాలి కాబట్టి జుట్టంతా తీసేసేయాలన్నారు. మొత్తము పొడవు జుట్టు, ఆ జుట్టును చూసి చాలా అతిశయించేది. తను జుట్టంతా తీసేశారు. తీసిన తర్వాత గుండులాగా చేసేసి కుట్లు వేసేసారు. తర్వాత చెయ్యి చూద్దాము, ఇవన్నీ గ్లాసెస్ ఉన్నాయి కానీ తీసేపటికి చెయ్యి అంతా గ్రీన్ కలర్ అయిపోయిందంట. అంటే అది చాలాసేపు అయిపోయి అక్కడ మొత్తము పాయిజన్ అయిపోయింది కాబట్టి చెయ్యి తీసేసేయాలన్నారు. చెయ్యి కూడా కట్ చేసేసి కుట్లు వేసారు. తను ప్రక్కటెముకలన్నీ విరిగిపోయాయి. చాలా ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ తల్లిని పిలిచారు, అందరు వచ్చారు. తనని ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఐసీయూలో పెట్టిన తర్వాత బాగా ఏడుస్తుంది. అమ్మ అని పిలుస్తుంటే ఐసీయూలో ఎవరు రారు, అమ్మ రాలేదు. సడన్గా చిన్నప్పుడు చనిపోయారు వాళ్ళ డాడీ. తర్వాత నాయన
డాడీ డాడీ అని పిలుస్తుందంట. సడన్గా ఎందుకో నాకు అలాగొచ్చింది. కాబట్టి డాడీ డాడీ అని పిలుస్తున్నప్పుడు తనకేంటో మనసులో ఒకలాంటి నెమ్మది కలిగిందంట. కలిగిన తర్వాత ఇంకా మరొక రోజు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంటే చెయ్యి క్లీన్ చేస్తూ ఉంటే మొత్తం కాటన్తో సహా కుట్లు ఊడిపోయాయంట. మళ్ళీ ఊడిపోయాయని డాక్టర్స్ చెప్పగానే ఇంకా మొత్తము బ్లీడింగ్ అయిపోతుంటే ఆమె నోట్లో బట్ట పెట్టేసి చేతులు కాళ్ళు నొక్కేసి మత్తు లేకుండా ఒక బట్టని కుట్టి ఎలాగేస్తారో అలాగేశారు అని ఏడ్చింది తను. అంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏడ్చిన తర్వాత ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోతుంటే డాక్టర్స్ మీ బంధువులని ఎవరెవరిని ఉన్నారో పిలవండి, ఆల్రెడీ తలలో నుండి చాలా పోయింది, ఇక్కడ పోయింది, ఆల్రెడీ ఇంకా పోతుంది, కాబట్టి ఈమె ఒక రోజులో చనిపోతుంది అని డాక్టర్స్ చెప్పేశారు. చెప్పిన తర్వాత ఒక రోజు అయింది, అందరు బంధువులు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చేటప్పటికి తను ఎక్కడుందని వెతుక్కుంటున్నారంట. అంటే చాలా అందమైన ముఖము, తలకి గాయమయ్యి కుట్లేసిన తర్వాత మొగ తన ఫేస్ లాగా ఒక భయంకరమైన ఫేస్ లాగా తనది అయిపోయిందంట. అలాగ చూసి అమ్మో ఈమెనా అనేసి అమ్మో ఈమెను చూస్తే భయం వేస్తుందని ఎంతో పొగిడిన ఫ్రెండ్స్ పారిపోయారు. ఇంకా బంధువులందరూ చూసి 1 డే అయిపోయింది చనిపోలేదు, 2 days అయింది, ఇంకా వాళ్ళందరూ విసుక్కొని వెళ్ళిపోయారు. తల్లి కాబట్టి తనకు బాధ ఉంటుంది కాబట్టి తల్లి తన దగ్గర ఉన్న తర్వాత అలాగా కొన్ని రోజులు ఉంటా ఎందుకు తండ్రి నాకు ఎలాగా అని ఏడుస్తూ ఉన్నప్పుడు తనకు ఒక కళ వచ్చింది. కళలో అనేక మంది జనము, తను నిలబడింది, ప్రక్కన వైట్ డ్రెస్ వేసుకొని చాలా వైట్గా ఉంది, ఆయన పక్కన నిలబడి ఉన్నారు. ఏంటంటే చెప్పు అని అంటున్నారంట. తర్వాత మెలకు వచ్చేసింది తనకి. తర్వాత ఇలాగ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళడము జరిగింది. తనని ఇంటికి తీసుకెళ్ళి తల్లి కదా చూస్తూ ఉంది. ఒకరోజు తల్లి బయటికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ కంటే ప్రకటనలు విరిగిపోయినాయి, చాలా ఇబ్బంది, ఒక్క చెయ్యి లేగలేదు. తన భర్తను పిలిచి ఏమండి నన్ను కొంచెం బాత్రూమ్కి తీసుకెళ్ళండి అని చెప్పిందంట. ఆయన ఆమెను పట్టుకొని తీసుకొని అద్దం ముందు నిలబెట్టాడంట. అంతవరకు తన అద్దంలో తన ముఖాన్ని చూసుకోలేదు. ఒక్కసారి నీ ఫేస్ని చూడు అన్నాడంట. చూసేప్పటికి తను ఒక్కసారి అంటే ఆ రోజే చూసింది, షాక్ అయిపోయింది. తన భర్త అన్నాడంట, ఇంకా నువ్వు దేనికి పనికిరావు, నా భార్యగా ఉండడానికి కూడా పనికిరావు. కాబట్టి ఒంటింట్లోకి వెళ్ళి ఒక గిన్నె తీసుకొచ్చి తన చేతిలో పెట్టి అద్దంలో చూపించుకుంటూ నువ్వు రైల్వే స్టేషన్లో అడుక్కొని బ్రతుకు అన్నారంట. అని నువ్వు నా భార్యగా అర్హురాలు కాదు కాబట్టి నేను ఇంకొక వివాహం చేసుకుంటాను, నువ్వు నా భార్యగా తగవు అన్నారంట. అనగానే ఆయన కాళ్ళు పట్టుకొని బాగా ఏడ్చేసిందంట. ఏమండి అలాగ అనకండి, మీరు ఇంకో పెళ్ళి చేసుకోండి, కానీ నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఒక మూలను ఉంటాను. నిజమే మీరు చెప్పారు, నువ్వు జీరో, నువ్వెందుకు పనికిరావు, నువ్వు అందంగా ఉన్నాను అనుకో, ఒకసారి అందంగా ఉంటే నేను కూడా నిన్ను అందరు చూసారని భయపడ్డా, నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు తేళ్ళు జర్రెలు పాములు పాకినట్టుగా ఉంది అని చెప్పి నేను ఇంకొక వివాహం చేసుకుంటా అన్నాడంట. భర్తగా ప్రమాణం చేసినప్పుడు ఏమంటారు, ఆరోగ్యమందును కలిమియందును లేమియందును నీకు ఎప్పుడు వరకు ఉంటానో జీవితకాలము తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త తనను చూసి ఇంకా నువ్వు నాకు భారీగా పనికిరావు కాబట్టి నేను ఇంకో వివాహం చేసుకుంటా, తన కాళ్ళు పట్టుకొని ఎంతో ఏడ్చినా కూడా ఆయన వినకుండా వెళ్ళిపోయారు. మీ ఈ ఇంట్లోనే ఒక మూలను కూర్చుంటే నాకు ఒక్క ముద్ద అన్నం పెట్టండి, నేను ఎక్కడికి వెళ్ళనండి, మీరు పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండండి, కానీ నేను ఇక్కడే ఒక మూలను ఉంటానన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. వెళ్ళిపోయిన తర్వాత తను ఇంకెందుకు శారీరకంగా నేను చనిపోయాను, కానీ మానసికంగా కూడా ఈరోజు నేను చనిపోయాను చాలా ఏడ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి మరి ట్రైన్ కింద పడి చనిపోదామని వెళ్ళింది. బయట నుండి డోర్ పెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైన్ వచ్చే టైంకి ఎవ్వరు లేరు, కూర్చుంది. ఒక ముసలతను వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంటే, ఇంకెందుకు కూర్చుంటారు, చనిపోవడానికే కూర్చుంటారంటే నువ్వు చనిపోవు అని తన చెయ్యి పట్టుకొని పక్క నుండి ఇలా తీసుకొచ్చేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మరలా బాగా ఏడుస్తూ ఉంటే ఒకరోజు దేవుడు మాటలు చెప్పారు. మాటలు వినబడ్డాయి తనకి. ఏంటంటే, నువ్వు నీ గాయాలని అందరెదురుగా చూపించు, నీ గాయాలని చూపించి నా గురించి చెప్పు, ఎందుకంటే అందరూ
ఏమన్నారంటే అందంగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నీ జుట్టు ఎంత బాగుందో తెలుసా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అన్న ఫ్రెండ్స్ ఏమైపోయారండి, పారిపోయారు. బంధువులు పారిపోయారు. తన తల్లి తమ్ముడు వచ్చి చెంప మీద కొట్టి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇంకెందుకు నా లైఫ్ అని అంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు తనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, నీ గాయాలు ప్రతి ఒక్కరికి చూపించు. దేవుడు అందరూ విడిచిపెట్టేశారు. అందంగా ఉన్నప్పుడు నువ్వు అందరికీ కావాలి, అందవిహీనంగా అయినప్పుడు నువ్వెవ్వరికి అవసరం లేదు. ఒక రోజులో 2 రోజులు అందరూ చనిపోతుంది అనుకున్న ఆ స్త్రీ బ్రతికి ఉంది. తాను ఎలాగంటే ఇంతే వరకు కటింగ్ ఉంటుంది, ముఖమంతా ఇక్కడ కూడా అన్నీ ఆపరేషన్స్ అయ్యి ఒకలాగుంటుంది అనమాట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తను ఏం చేసిందంటే తన అందంని బట్టి అతిశయించింది, తన జుట్టును బట్టి అతిశయించింది, తన శారీస్ని బట్టి అతిశయించింది. ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టింది. కాబట్టి తనకేం గుర్తొచ్చిందంటే, ప్రవ్వా నేను అందంగా ఉన్నప్పుడు అందరికీ కావాలి, కానీ అందవిహీనంగా ఉన్నప్పుడు ఎవ్వరు నన్ను చూడడానికి ఇష్టపడనప్పుడు నువ్వు నన్ను హక్కున చేర్చుకున్నావు ప్రవ్వా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి అని తను యేసయ్య కోసం నిలబడి, అమ్మ నువ్వు నా గురించి కాదు, తోమా లాంటి వారు అనేక మంది ఉన్నారు, గాయాలు చూసే వాళ్ళు నమ్ముతారు, కాబట్టి నిన్ను బ్రతికించిన నా గురించి చెప్తా ఉండు అంటే, ఎంత మంచి దేవుడవైనా, నువ్వెంత మంచి దేవుడవు తండ్రి, నన్ను బ్రతికించుకున్నావు. నా భర్తకు అవసరం లేదు, నా తమ్ముడికి అవసరం, తన తల్లి ఒక్కతే ఉంది, తల్లిని కూడా తమ్ముడు తీసుకెళ్ళి, ఎవ్వరికి నేను అవసరం లేదు. అందంగా ఉన్నప్పుడు అందరికి కావాలి, కానీ అందవిహీనంగా ఉన్నప్పుడు యేసయ్య నేను నీకు కావాలి, ఎంత గొప్ప దేవుడవని. తను అందంగా ఉన్నప్పుడు అనేక మందికి ఎవ్వరికి కనబడలేదు, అందవిహీనంగా అయినప్పుడు మరి ఇప్పుడు యూట్యూబ్లో తన గురించి అందరూ తన సాక్ష్యాన్ని వింటున్నారు. తన పేరు సూర్య సుభాషిణి. ఎప్పుడైనా యూట్యూబ్లో మీరు టైప్ చేయండి, చిన్న షార్ట్ ఉంది ఒకటి వీడియో, అది ఒక్కసారి ప్లే చేస్తే చూస్తారు. తన అందము ఉన్నప్పుడు భర్త కావాలి, ఫ్రెండ్స్ కావాలి, అందరికీ కావాలి. తన అందవిహీనురాలైనప్పుడు, చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్యకి కావాలి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ వదిలేసిన నా యేసయ్య నన్ను హక్కున చేర్చుకున్నాడు. అందరికీ అందం ఉన్నప్పుడు నేను కావాలి, కానీ చూడనొల్లని దానిలాగా నేను ఉంటే నా యేసయ్య కావాలి. అప్పుడు ఎవ్వరూ తనని చూడలేదు, కానీ ఇప్పుడు ప్రపంచం తనని చూస్తుంది యూట్యూబ్లో. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను అనుకుంటున్నాను తన భర్త కూడా చూస్తాడు. అయ్యో నేను వదిలేసిన తను ఎంత ఘనంగా వాడబడుతుంది, ఎంత ఘనంగా ఉంది అని అనుకుంటాం. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎంతో సుందరంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మనం అందరము క్రీస్తులో చాలా అందమైన బిడ్డలం. కాబట్టి మనల్ని ఇంత అందంగా చేసిన దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యు ఆర్ ఏ బ్యూటిఫుల్ ఇన్ క్రైస్ట్. మనం చెప్పుకుందాం, అందరూ ఇక్కడ గుండెల మీద చెయ్యెట్టి, ఐ యామ్ ఏ బ్యూటిఫుల్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో అందమైన దానని. ఎవరు చేశారు నిన్ను అందంగా అంటే యేసుక్రీస్తు వారు చేశారు. కాబట్టి చాలామంది జాబ్ రావాలని ప్రేయర్ చేయండి అంటారు, మ్యారేజ్ అవ్వాలని ప్రేయర్ చేయండి అంటారు, బిడ్డలు పుట్టాలని ప్రేయర్ చేయండి అంటారు, గృహం కావాలని ప్రేయర్ చేయాలంటారు, అన్నిటి గురించి ప్రేయర్ చేయమంటారు. చేసిన తర్వాత అన్నీ పొందుకున్న తర్వాత దేవుడి సన్నిధానానికి రమ్మంటే, సారీ అండి జాబ్ వచ్చిన తర్వాత అస్సలు టైం ఉండట్లేదు, బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది, మ్యారేజ్ మంచి ఫ్యామిలీలో నేను సెట్ అయ్యాను కానీ అవ్వట్లేదు అస్సలు అని ఈ రోజులు అనేక మంది మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, మిగిలినవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నేను 2 స్త్రీల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం క్రీస్తులో ఎవరమండి? అందమైన స్త్రీలం. అందమైన స్త్రీలు ఎలాగా? శారీరకంగా ఇప్పుడు కనబడే అందం కాదు, మన అంతరంగా అందం. అలాంటి స్త్రీలు అనేక మంది మరి ఉన్నారు. కాకపోతే 2 స్త్రీలను, సమయం చాలా అయిపోయింది కాబట్టి 2 స్త్రీలను గురించి నేను చెప్తాను. మొదటి స్త్రీ మరియలు. అనేక మంది ఉన్నారు బైబిల్లో, చాలామంది మరియలు ఉన్నారు, కానీ నేను ఒక మరియను తీసుకున్నాను. ఆమె బేతనియా మరియా. బేతనియా అంటే లాజరు సహోదరి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు.
ఉమ్, ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉమ్, ఆయన బోధ వినుచుండెను. ఉమ్, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత ఉమ్, తొందరపడి ఉమ్. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఉమ్, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. ఉమ్, అందుకు ప్రభువు, ఉమ్, మార్తా, మార్తా, ఉమ్. నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ సుపరిచితమైన వాక్యమే ఇది. ఎందుకంటే మరి మార్తా మరియా అందరికీ తెలుసు. మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మార్తా ఇంటిలోకి ఆహ్వానించింది మార్తే. కానీ తనకి యేసుక్రీస్తు వారు అంటే ఇష్టము, మరి ఏదో చేయాలని ఆశ. కానీ మరియకు కూడా తెలుసు. కానీ తను దేనికి టైం ఇచ్చిందంటే, ఈ రోజుల్లో మనం సమయము అన్నిటికీ ఇస్తున్నాం, కానీ దేవుడి సన్నిధానానికి ఇవ్వలేకపోతున్నాం. మన జీవితంలో ఇవి ఎందుకు జరగట్లేదు, మరి ఎందుకు నేను ఇలాగున్నాను అంటే, నువ్వు అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైంది ఒక్కటే, ఆయన వాక్యము వినడానికి, ఆయన పాదాల యొద్ద కూర్చోవడానికి. మరియలో ఉన్న బ్యూటీ ఏంటంటే, తను యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయనని చూస్తూ ఉంది, ఆయన మాటలు వింటూ ఉంది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ ఆయనని తేరి చూస్తూ, యేసుక్రీస్తు వారిని తేరి చూస్తూ, అలాగే చూస్తూ ఆయన మాటలు వింటూ ఉంటే, నిన్ను ఎవ్వరు ఎన్ని మాటలన్నా నీకు ఏమీ అనిపించదు. అక్కడ మార్త సనుగుతుంది, నేను ఇన్ని పనులు పెట్టుకున్నాను కదా, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కదా, చెల్లిని పంపించవచ్చు కదా, మా సిస్టర్ని పంపించవచ్చు కదా, యేసు ప్రభువా మీకు చింత లేదా? యేసుక్రీస్తు వారినే ప్రశ్నిస్తుంది. కానీ వాక్యము వినే బిడ్డలు ఎవ్వరి మాటలు పట్టించుకోరు. వాళ్ళకి ఈ ఆలోచన, ఈ థాట్ రాదనమాట. నన్ను వీళ్ళు ఇలాగనుకుంటున్నారు, వాళ్ళు అలాగనుకుంటున్నారు, నా వెనకాల చెప్పుకుంటున్నారు, నా ముందు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఎలాగంటే, వాళ్ళకి ఆశ అంతా యేసయ్యను అలాగా తేరి చూడడము, ఆయన మాటలు అలాగా వినడము, ఆయన మాటలు వింటూ ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. మరియా సమయం, టైము దేనికి ఇచ్చిందంటే, వాక్యం వినడానికి ఇచ్చింది, ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి ఇచ్చింది, ఆయనని తేరి చూస్తూ ఉంది. నీవు తేరి చూస్తూ ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో, నీ చుట్టూ ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు, కానీ నీకు ఏమీ అనిపించదు. ఎందుకంటే సమృద్ధి గల, జీవము గల దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చున్నావు. హల్లెలూయా. కాబట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన బోధ వింటూ ఉంది, యేసుక్రీస్తు వారిని తేరి చూస్తూ ఉంది. ఆయనలో ఆనందించడమే తన పని, ఆయనలో ఆనందిస్తూ ఉంది. మరి ఆయన మాటలు వింటున్నప్పుడు మరి మార్త అన్నది, నీకు చింత లేదా యేసయ్య, నేను ఒక్కదాన్ని చేసుకున్నా అంటే, యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే, పని ఉండొచ్చు, మనకు కూడా ఇప్పుడు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ మీరు దేనికి ఇచ్చారు సమయము? వాక్యానికి ఇచ్చారు. హల్లెలూయా. గట్టిగా మనకు మనమే చప్పట్లు కొట్టుకుందాం. వర్షం పడుతుంది, మీకు పనులున్నాయి, అంత ఇబ్బందుల్లో దేవుడి సన్నిధానానికి వచ్చి మీకు వాక్యానికి సమయం ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ప్రశంసిస్తున్నారు. ఈ బిడ్డలు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఉన్న మీరందరూ ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవడానికే వచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి లోకంలో ఎన్నుకోవడానికి, కానీ ఉత్తమమైంది మీరు ఎన్నుకున్నారు. కాబట్టి ఆయనను చూస్తూ ఉన్నప్పుడు తనకి ఏవి, యేసుప్రభు వారికి మరి అక్క చేసుకుంటుంది, కొన్ని సనుగుతున్నప్పుడు కొన్నిసార్లు వాక్యం వింటూ ఉంటాం, కానీ కొన్ని మాటలు మనల్ని విననీయకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వింటూ ఉంటాం కానీ ఆ మాటలు, సనుగుళ్ళు మనల్ని డిస్టర్బ్ చెప్పా, ఇలా మాట్లాడుతుంది అది ఇది అనుకుంటా. కానీ తనకి ఏ బాధ లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తనని ఆహ్వానించింది, తనని ఇంట్లోకి పిలిచింది, కానీ ఉత్తమమైంది మరియా ఎన్నుకుంది. కానీ అది తన దగ్గర నుండి ఎప్పుడూ తీసివేయబడదు. హల్లెలూయా. చాలా మరియలో ఉన్న బ్యూటీ ఏంటంటే, నా బ్యూటీకి కారణము, నన్ను బ్యూటీగా ఉంచిన యేసయ్య పాదాల దగ్గర నేను కూర్చుంటాను, ఆయన మాటలు నేను వింటాను. మరి ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మరి మనకి సమస్యలు రాకూడదు, కానీ మనుషులన్నాక సమస్యలు రాకుండా ఉంటాయా? వస్తాయి కదా. వచ్చాయి. మరియకు వచ్చిందా లేదా సమస్య? తన సహోదరుడు లాజరు చనిపోవడం జరుగుతుంది. రోగిగా ఉన్నప్పుడే కబురు చేస్తారు యేసుక్రీస్తు వారికి,
మరి ఆయన మార్గ మధ్యంలో ఉన్నప్పుడే ఆయన ప్రభునందు నిద్రించడము జరుగుతుంది. వాళ్ళు కన్నీరు పెడతా ఉంటారు. ఈలోపు యేసుక్రీస్తు వారు వస్తున్నారని తెలిసి మార్త పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. తర్వాత ఏం కాదని యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత మరియని తీసుకురావడానికి ఇంటికి వెళ్తుంది. మరియ యేసు ప్రభు వచ్చాడు అనగానే పరిగెత్తుకుంటే వెళ్ళి ఎక్కడ పడుతుందండి? ఆయన పాదాల మీద. అప్పుడు కూడా తనకేంటంటే, అమ్మా నా యేసయ్య వచ్చాడు, నా జీవము గల యేసయ్య వచ్చాడు, ఇప్పటిదాకా నేను కన్నీరు కార్చాను, యేసుక్రీస్తు వారిని చూడగానే నాకు ఒకలాంటి నెమ్మది, నాకు ఒకలాంటి ఆనందం అని వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయింది. మార్తా వెళ్ళింది, మరియా వెళ్ళింది, కానీ మరియా ఆయన పాదముల మీద పడితే యేసుక్రీస్తు వారు, మరి నేను ఏం చెప్తున్నానంటే, వాక్యము వింటాం, దేవునిలో ఉంటాం, ఆయనకి ప్రార్థన చేస్తాం, ఆయన పాదాల దగ్గరే ఉంటాం, కానీ మనకి సమస్యలు వస్తాయి. లోకంలో ఉన్నట్టుగానే మనకి కూడా సమస్యలు వస్తాయి. కానీ నీ సమస్యలు శాశ్వతం కాదు. నీ ప్రతి మరణకరమైన పరిస్థితి నుండి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడంటే అందరితో పాటు మనకి సమానంగా వస్తాయి శ్రమలు, కానీ ఆయన వాక్యాన్ని విని ఆయన పాదాల చెంతుంటే మనకి వస్తాయి, కానీ వాటన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె బ్యూటీ యేసే పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన మాటలు వినడం. మరి లాజరు చనిపోయినప్పుడు మరి అందరూ ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు విడిచనని ఉంటుంది. మరి రాయిని దొర్లించి లాజర్ని బయటికి పిలుద్దామంటే మార్త అంటది, వద్దు ప్రభువా, కుళ్ళిపోయి 4 రోజులైంది, మా సహోదరుడు చనిపోయి వాసన కొడుతుంది అన్నది. నీ జీవితంలో వాసన కొట్టే పరిస్థితులు ఉండొచ్చు, మరణకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ఏ పరిస్థితి ఉన్నా నువ్వు జీవము గల దేవుణ్ణి బిడ్డవు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర మీరందరూ వాక్యాన్ని వినడానికి ప్రతి మరి శుక్రవారము, బుధవారము, శనివారం, ఆదివారం అందరూ వస్తారు. మీరు వాక్యాన్ని ఎరిగిన బిడ్డలు, మీరు వాక్యము నిమిత్తమే ఈ యొక్క సన్నిధికి వచ్చారు. కాబట్టి మీకు అందరిలాగే ఈ లోకంలో ఉన్నట్టు సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయవు. అందరితో పాటు మీరున్నారు, కానీ అందరు వేరు, మనము వేరు. మనం ప్రత్యేకింపబడ్డ బిడ్డలం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరియ చుట్టూ మరి అందరూ ఆ సమాధి దగ్గర అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళకి వచ్చే సమస్యలు తనకి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన వాసన అందరూ చూస్తున్నారు. లాజరు బయటికి వచ్చాడు. ఇది ఎవరి జీవితంలో జరుగుతుందంటే, మన అంతరంగిక బ్యూటీ, మన అయిన అందం, అంతరంగంగా ఉన్న అందము మన యేసుక్రీస్తు వారే అయి ఉండాలి. అందరికీ సమస్యలు వస్తాయి, అందరికీ ఇబ్బందులు వస్తాయి, అందరికీ మరణకరమైన పరిస్థితులు వస్తాయి, కానీ అందరిలాగా మనం ఉండము. అందరూ చూస్తుండగానే ప్రపంచంలో ఎక్కడైనా చనిపోయి 4 రోజులు సమాధిలో ఉండి బయటికి లేపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మరియ యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుంది, ఆయన మాటలు వింటా ఉంది. మరియకు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుంటే మరణము నుండి విడిపిస్తాడు, అనారోగ్యం నుండి విడిపిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరము చాలా మరి ఆ సిస్టర్ చెప్పింది, నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను అని. నేను వెళ్ళొద్దు అనట్లేదు, అన్నీ వెళ్ళాలి, చక్కగా అలంకరించి. ఎందుకంటే మనం ఆయన పోలికలు అందంగా ఉన్నాం, కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుడి సన్నిధానాన్ని పక్కన పెట్టొద్దు. జాబ్ ఇస్తే నాకు జాబు దేవుడి సన్నిధానానికి రావడానికి టైం లేదు, బిడ్డలను ఇస్తే దేవుడి సన్నిధానానికి రావడానికి టైం లేదు. ఇవన్నీ ఇచ్చినవి నువ్వే ప్రభువా. నాకు వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల తర్వాత నా బిడ్డలను చూస్తున్నప్పుడల్లా, ప్రభువా 7 సంవత్సరాలైనా 8 సంవత్సరాలైనా నువ్వు నన్ను మర్చిపోలేదు ప్రభువా, నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావు, నన్ను ఎంత గుర్తు పెట్టుకున్నావు, నువ్వెంత మంచి దేవుడవు నాయన. నా బిడ్డలను చూస్తున్నప్పుడు, నా కొడుకు కాలేజీకి వెళ్తున్నప్పుడు, నా కూతురు కాలేజీకి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను, వాళ్ళని చూసుకుంటా. ఎంత ఆలస్యమైనా నాకు ఇచ్చాడు,
నాకు ఇచ్చిన దేవుడు అందరికీ ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక సమస్యల నుండి విడిపిస్తాడు, అన్నిటి నుండి విడిపిస్తాడు. ఎందుకంటే నీకు కావాల్సిందన్నా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన మాటలు వింటుంటా ఉంటే నీకు కార్యాలు అలాగా జరిగిపోతూ ఉంటాయి. మరి మరియా ఉత్తమమైంది ఎన్నుకుంది. బెస్ట్ ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో? బెస్ట్ అంటే ఈ లోకంలో చాలా ఉంటాయి బెస్ట్వి, కానీ తను యేసయ్య పాదాలను, ఆయన వాక్యాన్ని విన్నది. నిజంగా చాలా. మరి ఒక స్త్రీకి అందమైంది ఏంటంటే జుట్టు. చాలామంది జుట్టుకి చాలా కేర్ తీసుకుంటారు. చక్కగా నాకు కూడా పొడవు జుట్టు అంటే చాలా ఇష్టం, కానీ లేదు. మా ఆడబడుచుల వాళ్ళందరికీ పొడవు జుట్టు, వాళ్ళని చూసి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. పొడవు జుట్టు నాకు చాలా ఇష్టం, కానీ లేదు. అయినా ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. తన జుట్టు, మరి చక్కటి జుట్టు కేర్ తీసుకుంటాం. మరియ కూడా లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు లేపుతారు. లేపిన తర్వాత వచ్చిన తర్వాత తను అనుకుంటుంది, దేవా ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప కార్యాలు చేసావు తండ్రి నా జీవితంలో. నీ మాటలు వింటేనే, నీ పాదాల దగ్గర కూర్చుంటేనే ఇంత భాగ్యమా నాకు అని తను ఎంతగానో దేవుణ్ణి మహింపరిచింది. తన దగ్గర మిక్కిలి విలువైన జటామాంసి అత్తరు, చాలా కాస్ట్లీ, అన్ని రోజులు ఉంది తన దగ్గర, చాలా రోజుల నుండి ఉంది, కానీ చాలా విలువైందని ఉంది. ఒకసారి మరి చదువుదామా? యోహాను సువార్త 12వ అధ్యాయం. హల్లెలూయా. తన బ్యూటీ తనకేమనిపించిందంటే, యేసయ్య ప్రేమ అర్థమైన తర్వాత నీకేమనిపిస్తుందంటే, నాకు ఈ అందం కానీ ఈ జుట్టు కానీ అంటే నాకు ఇది ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. ఆయన ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుందో, ఆయన నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా, నా కుటుంబాన్ని ఇంత ప్రేమిస్తున్నాడా, నా తమ్ముడిని ఇంత ప్రేమిస్తున్నాడా. నా తమ్ముడు ఏనాడు యేసే పాదాల దగ్గర కూర్చోలేదు. మార్తని కూడా అంటాడు, మార్తని మరియని తన సహోదరిని యేసుక్రీస్తు వారు ప్రేమించెను. ఆయనకి పక్షపాతం లేదు, అందరినీ ప్రేమిస్తాడు. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుందని మరియానే ప్రేమించాడా? నువ్వు పనుల్లో ఉన్నావు అని మార్తని కానీ, నువ్వు ప్రేయర్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నావని లాజర్ని కానీ ఏమని అన్నారా? ఆయన స్వభావమే ప్రేమించడం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవు తండ్రి. కుళ్ళిపోయిన శవాన్ని లేపి అందరితో పాటు భోజనంలో లాజర్ కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మనము మాట్లాడడం చాలా ఈజీగానే, అది మరి ఇమాజినేషన్ మనం గుర్తు చేసుకుంటే, ఒకసారి అలాగ తలుచుకుంటే ఎలా ఉంటుంది? లాజర్ అప్పుడు సమాధిలో 4 రోజులు సమాధిలోనే ఉన్నాడు కదా, వాళ్ళతో కూర్చొని అసలు అని లాజర్ని చూసి అనేక మంది దేవుణ్ణి అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తనకి చాలా కాస్ట్లీ, అన్ని రోజులు తన గృహంలో ఉంది ఆ అత్తరు, మరి ఏనాడు తీయలేదు. ఇంకా లాజర్ని లేపిన తర్వాత చనిపోయి 4 రోజులు సమాధిలో ఉండి వాసన కొడుతున్న తన తమ్ముణ్ణి లేపిన తర్వాత మరియకు అర్థమయ్యింది, ప్రవ్వా ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత ప్రేమస్వరూపివి నాయన, అసలు ఈ విలువ ఇచ్చింది మీరే తండ్రి అని తనని ఎలాగా యేసయ్యని మరి పొగడాలి, ప్రశంసించాలి, ఎలాగా ఆయనను ఆరాధించాలని తనకి అన్ని రోజులుంది. కాస్ట్లీ సేరున్నర అంటే 1.5 లీటరా, చాలా కాస్ట్లీది. పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఇందాక చెప్పాను కదా, స్త్రీలు చాలా స్పెషల్గా హెయిర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ వాటితో యేసుక్రీస్తు వారి పాదాలు తుడుస్తాం. తనకేమనిపించిందంటే, ఇంకా నాకు ఈ జీవితంలో ఇచ్చిన విలువ మీకంటే ఇంకా నాకు ఏది విలువైంది కాదు ప్రభువా, ఈ యొక్క అత్తరేంటి ఇంకా ఏది కాదు, నాకు విలువైంది మీ పాదాలు, నాకు విలువైంది మీరే,
మిమ్మల్ని మించి విలువైంది నా జీవితంలో ఇంకేమీ లేదు. ఒక స్త్రీ చాలా ఇంట్రెస్ట్గా చాలా చక్కగా చూసుకునే ఆ యొక్క తల వెంట్రుకలతో యేసయ్య పాదాలని తుడిచింది. మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 7-9 వచనాలు చదువుకుందాం ఒకసారి. మార్కు సువార్త 14:7-9. ప్రశంసింపబడును. మరియా ఎప్పుడు ప్రతిసారి మరియని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను ప్రశంసించే రోజు ప్రతిసారి. ఇప్పుడు నేను మరియ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరిని ప్రశంసిస్తున్నాను? యేసుక్రీస్తు పాదాల దగ్గర ఆ యొక్క ప్రశంస మరియకి ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు వారి మాటలను బట్టే ఆ యొక్క ఘనత తనకి ఆయన పాదాలు ఆయన మాటలు వినడాన్ని బట్టే వచ్చింది. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుచుకుంటూ, నేను నా భూస్థాపన నిమిత్తం తన ముందుగానే నన్ను అభిషేకించింది. మరియని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి స్త్రీలుగా మన ప్రత్యేకంగా మనము అందంగా ఉన్నాం, కానీ ఆత్మీయతలో కూడా మన అందాన్ని చూపించాలి. నువ్వు కనిపించినప్పుడల్లా ఇతరులు కనిపించాలి తను ఎంత ఆత్మీయంగా యేసు ప్రభు వారిని దేవుణ్ణి ఎప్పుడు అలాగ ఆత్మీయతలోనే ఉంటుంది. తను మిమ్మల్ని చూసినప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. కాబట్టి మరి మరియలో ఉన్న ఆ యొక్క బ్యూటీ ఏంటంటే యేసు పాదాలు, ఆయన వాక్యము వింటా 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 ఉంది. వింటా ఉంటే ఒకరోజు ఒక కార్యం జరిగిపోయింది. మీరు కూడా వాక్యాలు వింటా 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 ఉన్నారు. అనేక కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క బేతనియా మరియ యొక్క బ్యూటీ ఏంటంటే ఆమె యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోడానికి సమయం ఇచ్చింది, ఆయన మాటలు వినడానికి సమయం ఇచ్చింది, ఆయనను తేరి చూడడానికి సమయం ఇచ్చింది, ఆయన పాదాలను అత్తరుతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయనని అభిషేకించింది. వీటన్నిటికీ సమయం ఇచ్చింది కాబట్టి అనేక కార్యాలు తన జీవితంలో చూసింది. మరి మనమందరం వింటున్నాము, మనమందరము ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నాము. మన జీవితంలో కూడా అనేకమైన కార్యాలు చేస్తారు దేవుడు. చేయకుండా ఉంటారా? ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు, మంచి దేవుడు. కాబట్టి మరి బేతనియా మరియ యొక్క బ్యూటీ, ఆమె అందం ఏంటంటే యేసుక్రీస్తు వారి మాటలు వినడమే. ఇంకొక స్త్రీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ స్త్రీ మరి తను శారీరకంగా చూస్తే అందరికీ తనంటే ఇష్టం ఉండదు, కానీ ఆత్మీయ సౌందర్యం చాలా గొప్పది. లోకం చూసినప్పుడు ఈమె చెడ్డ స్త్రీ, ఈమె ఇలాంటి పరిస్థితిలో ఉంది అని అందరూ చెప్తారు, కానీ తన అంతరంగంలో దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తుంది. మరి రెండవ స్త్రీగా నేను చెప్పాలనుకుంటున్న స్త్రీ ఎవరంటే రాహాబు. మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. త్వరగా ముగించేసుకుందాము, సమయం అయిపోతుంది కాబట్టి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము.
తరిమిరా పట్టుకొందును. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యం కూడా మీ అందరికీ తెలిసిందే. యెహోషువ మరి యెరికో ప్రాంతాన్ని వేగు చూడ్డానికి 2 మనుషులని పంపించడం జరుగుతుంది. మరి వాళ్ళు వెళ్ళి ఒక వేశ్య ఇంట రాహాబు ఇంటికి వెళ్తారు. మరి రాజుగారికి తెలుస్తుంది. మరి ఆ ఇంట్లోకి మరి ఈ యొక్క వేగు చూచేవారు వచ్చారు. ఈ ప్రాంతాన్ని ఈ యొక్క దేశాన్ని వారు స్వాధీనపరచుకోవడానికని మరి తెలిసి మనుషులను పంపించినప్పుడు ఆ స్త్రీ ఇక్కడ లేరు, వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, వారెవరో నాకు తెలియదు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళని పట్టుకుంటారని పంపించేయడం జరుగుతుంది. ఆ వేగు చూడడానికి వచ్చిన వారి దగ్గరకు వచ్చినప్పుడు తను ఇస్తున్న సమాచారం ఏంటంటే 8వ వచనం నుండి చదువుదాం. మరి రాహాబు గురించి మనందరికీ తెలుసు. ఆమె యొక్క వేశ్య. మరి ప్రాకారం పైన చాలా ఎత్తైన ప్రాకారంలో తను ఉంటుంది. ఒక వేశ్య, అనేక మంది పురుషులు వస్తూ ఉంటారు. తన బాహ్య స్థితిని బట్టి అందరూ తనని ఎన్నో మాటలు అంటారు. అందరికీ దూరంగా తను నివసిస్తూ ఉంది. మరి అలాగే ఈ వేగు చూచువారు మరి వేగుల వారు తన దగ్గరికి వెళ్ళి మరి ఒక ప్రాంతం గురించి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు తను వాళ్ళని ఇలాగొచ్చామన్నప్పుడు ఫస్ట్ దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత రాజు వాళ్ళు సైన్యం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కిందికి దించి ఒక మాట, ఆ మాటలు చెప్తుంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. దేవుడి గురించి తనకి మరి దేవుని గురించి ఎరగని బిడ్డ అన్యురాలు, కానీ దేవుని గురించి విని మాకు భయము పుట్టుననియు, ఈ భయము వలన ఈ దేశ నివాసుల ధైర్యము చెడుననియు నాకు తెలుసు. మీ ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రాన్ని ఎలాగ పాయలు చేసి ఆరిన నేలను మిమ్మల్ని ఎలాగ నడిపించాడో, ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు, నాకన్నీ తెలుసు. ఆమె హృదయంలో దేవుని గురించిన గొప్ప మాటలు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మంచివాడు, ఆయన ప్రజలని ఎలా కాపాడాడు, నన్ను కూడా ఒకరోజు కాపాడుతాడు, నన్ను కూడా ఒకరోజు రక్షిస్తాడనే ఆశ తనకుంది. కానీ ఆశ తీరాలి కదా, తనకి ఆశ ఉంది. మరి వేగుల వారు కూడా వచ్చారు, వాళ్ళని కాపాడింది, రక్షించింది. ఆ దేవుని గొప్పతనం అంతా వాళ్ళకి చెప్పింది. ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఒక వేశ్య చక్కటి సమాచారాన్ని ఇచ్చింది. మీ దేవుడు చాలా గొప్పవాడు, మా దేశ ప్రజలకి భయం పుడుతుంది. దేవుడి యొక్క గొప్ప కార్యాలు విన్నప్పుడు ఈ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరచుకుంటారని మా వాళ్ళకి భయం పుడుతుంది, మా ప్రజలకి భయం పుడుతుంది. మీరు నిర్మూలం చేస్తారు, ఈ యొక్క ప్రాంతాన్ని మీరు నిర్మూలం చేస్తారని వాళ్ళు భయంతో ఉన్నారు. దేవుడి గొప్పతనాన్ని ఎంత బాగా చెప్పిందంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఈ స్త్రీ ఇచ్చిన సమాచారాన్నే తీసుకున్నారు. గొప్ప సమాచారాన్ని, మంచి సమాచారాన్ని, గుడ్ రిపోర్ట్ని ఇచ్చింది. ఎవరు ఇచ్చారండి? ఒక వేశ్య ఇచ్చింది. పైన అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన వేశ్య అని తెలుసు, పైన ఉన్న అందాన్ని చూశారు, కానీ తను లోపల తనకి తెలియకుండానే దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తుంది. వాళ్ళకి చెప్పింది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఈ యొక్క
ప్రాంతాన్ని నిర్మూలం చేస్తారని నాకు తెలుసు. ఆ గొప్ప దేవుణ్ణి నేను కూడా మరి ఆశ్రయిస్తాను. నేను మీకు సహాయం మరి వాళ్ళని కిటికీలో నుండి చాలా ఎత్తైన యొక్క మరి ప్రాకారం కాబట్టి ఒక తాడు వేసి వాళ్ళని కిందికి దించుతూ మీకు ఇంత ఉపకారం చేశాను కదా, నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క దేశాన్ని నిర్మూలం చేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఆనవాలుగా గుర్తుగా ఏదన్నా ఇచ్చి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఇద్దరు మనుషులు తప్పకుండా నీకు సహాయం చేస్తాం, ఎందుకంటే మాకు మంచి సమాచారాన్ని, ఎలాంటి సమాచారం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఒక వేశ్య ఇలాంటి దేవుని గురించిన సమాచారము ఇంత చక్కగా ఇచ్చింది, ఈవిడ మనసులో దేవుణ్ణి ఎంత ఆరాధిస్తుంది. పైకి అందరికీ తెలిసింది ఏంటంటే బయట ఉన్న చెడ్డ ఒక క్రియలు చూస్తున్నారు, కానీ తన అంతరంగంలో ఉన్న ఆ యేసు మరి ఒక గొప్పతనాన్ని, దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మంచివాడు, ఆయన ఇశ్రాయేల్ ప్రజలని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ యొక్క ఆరిన నేలను నడిపించిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ధన్యులు మీరందరూ. ఈ యొక్క ప్రాంతాన్ని నిర్మూలం చేసేటప్పుడు అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వాళ్ళు ఏమంటారంటే ఆనవాలుగా ఒక ఎర్రని దారాన్ని, నాకు మా పాస్టర్ గారితో పొద్దున్న అన్నాను నేను, వాళ్ళు ఎర్రని దారాన్ని ఎందుకు ఇచ్చారు, గ్రీన్ది ఇవ్వచ్చు కదా, బ్లూది ఇవ్వచ్చు కదా, ఎల్లో కలర్ది ఇవ్వచ్చు కదా, ఎర్రని దారాన్నే ఎందుకు ఇచ్చారు? ఎర్రని దారం ఏంటంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తం. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ ఇంటికి మరణము రావద్దంటే, నీ ఇంటికి రక్షణ రావాలంటే ఏ తాడు కట్టినా ఆ యొక్క సమయంలో వారికి కనిపించదు. వాళ్ళు వెళ్ళారు, యెహోషువకు చెప్పారు, మేము వెళ్ళాము, ఇలా జరిగింది, ఆ రాహాబ్ అనే వేశ్య మమ్మల్ని దాచిపెట్టి దేవుడి గొప్పతనాన్ని చెప్పింది, మనం వాళ్ళని నిర్మూలం చేస్తామని భయపడుతున్నారు, వాళ్ళకి ధైర్యం చెడతలేదు, వాళ్ళందరూ భయంతో ఉన్నారు అని చెప్పింది. అంటే తప్పకుండా ఆవిడ్ని కాపాడదాం. ఆమె హృదయంలో ఏముందంటే దేవుడి మంచితనం ఉంది, దేవుడి గొప్పతనం ఉంది, దేవుడు ఎంత గొప్పవాడు. కానీ నా పరిస్థితి ఏం చేయాలి? తనందరికీ దూరంగా ఉంది, అందరూ మరి తనని అసహించుకునే జీవితము. అందరూ ఎంతోమంది మగవాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ 2 మగవాళ్ళు వచ్చారు, వాళ్ళు దేవుని బిడ్డలు నా దగ్గరకు వచ్చారు. ఆ సమాచారం చెప్తున్నప్పుడు నేను కూడా ఆ గొప్ప దేవుణ్ణి నా హృదయంలో ఆరాధిస్తున్నాను. అందరూ అనుకుంటున్నారు తను వేశ్య, తను చాలా బలహీనమైన, చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని జీవిస్తుందని పై రూపాన్ని చూసి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎరుకో ప్రాంతం అంతా మేము చూడలేదు, కానీ ఆ స్త్రీ ఇచ్చిన ఆ మంచి సమాచారాన్ని తీసుకొని యెహోషువ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మరి ఆ ఎర్రటి దారాన్ని కట్టు, మేము వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాం. మేము కూడా మీరు ప్రమాణం చేయండి అంటే నేను ప్రమాణం చేస్తాను. కానీ తనకి ఆశ ఉంది, నేను మరణం నుండి కాపాడబడాలి, నేను రక్షించబడాలని. వీళ్ళకి ఉంది, కానీ ఇద్దరికీ ఉన్నా కూడా జరగాలి కదా. ఆ సమయానికి వచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోతారు, మరి తన ఉన్న ప్రాకారాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఆ యొక్క కిటికీలో ఎర్రని దారము కనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని చోట్ల తిరుగుతున్నా ఆ యొక్క రక్తం, ఆ యొక్క ఎర్రటి దారము వాళ్ళని గుర్తు చేసేస్తుంది. అయ్యో, ఈ యొక్క ఎర్రని దారము మనము ఇచ్చి వెళ్ళాం కదా, దేవుడు గొప్పతనాన్ని చెప్పింది కదా, దేవుడు ఎంత మంచివాడో చెప్పింది కదా. ఆ స్త్రీ ఇక్కడే ఉంటుంది. ఆ స్త్రీని కాపాడదాం. తన జీవితంలో తనకి రక్షణ కావాలన్నా, తన మరణ భయం నుండి తప్పించబడాలన్నా ఏది తనని కాపాడలేకపోయింది. యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తమే తనని మరణం నుండి కాపాడింది. మరి యెహోషువ గ్రంథంలో మరి 6వ అధ్యాయము మరి 25వ వచనాలను చూసినప్పుడు మరి వాళ్ళని మరి యొక్క ఎరుకో ప్రాంతానికి వెళ్ళి అందరినీ హతం చేసేటప్పుడు అదిగో ఆ రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళ్ళండి. ఆమె ఏమన్నదంటే, ఇంకొక విషయం ఏంటంటే
దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, దేవుణ్ణి మహింపరిచే బిడ్డలు, ఆయన మాటలు వినడానికి ఇష్టపడే బిడ్డలు, ఆత్మీయంగా ఉన్న బిడ్డలు. ఒక క్రైస్తవ స్త్రీ, ఒక జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మరణకరమైన పరిస్థితి వస్తుంది, ఇక్కడ ఈ ప్రాంతం అంతా నిర్మూలం చేసేస్తున్నారు, నేను కూడా చనిపోతాను, అందరూ చనిపోతారు. తను అనుకోలేదు. ఎన్నో రోజుల నుండి మనసులో ఆరాధిస్తుంటే ఒకరోజు దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు అని ఎదురు చూస్తూ ఉంది. నువ్వు ఎంత ఎదురు చూస్తున్నా ఒక రోజు వస్తుంది, దేవుడు అలాంటి సమయం నీకు ఇస్తాడు. ఆ ఇద్దరు మనుషులను అక్కడికి పంపించినప్పుడు ఆ స్త్రీ అనుకోవచ్చు, అమ్మయ్య మరణం నుండి నేను విడిపింపబడుతున్నా అని ఆలోచించవచ్చు. ఒక క్రైస్తవ స్త్రీ, ఒక జ్ఞానవంతురాలు, దేవుని జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే, తను రక్షించబడమే కాకుండా 10 మందిని రక్షించే స్త్రీగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక క్రైస్తవ స్త్రీ, పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, ఒక క్రిస్టియను మనము బ్రతకడం కాదు కానీ 10 మందిని బ్రతికించే వారిలాగా ఉండాలి. మరి రాహాబు అనే వేశ్య, నన్ను కాపాడతారు, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా తండ్రి ఇంటి వారందరినీ కాపాడండి అంటే, అదే వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ యొక్క గృహంలో వాళ్ళందరి నుంచు. ఆ సమయానికి ఎవరైనా రాకపోతే అది మేమేం చేయలేం, వాళ్ళందరూ వచ్చి నీ ఇంట్లో ఉంటే వాళ్ళందరూ రక్షించబడతారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. మరి అక్క ప్రాంతం అంతా నాశనం చేస్తున్నప్పుడు రాహాబుని బయటికి తీసుకొచ్చారు. తన తండ్రిని, తన తల్లిని, తన ఇంటి వారందరినీ తీసుకొచ్చి, మొత్తము పిల్లలేమి, పెద్దలేమి, మగవాళ్ళేమి మొత్తము నాశనం అయిపోయి అందరూ చనిపోయారు. ఒక రాహాబే ఎందుకు బ్రతుకుంది? ఆమె వేశ్య కదా. వేశ్య ఎందుకు బ్రతుకుందంటే, ప్రపంచానికి వేశ్య అని తెలుసు, కానీ యేసయ్యకి నన్ను ఆరాధించే బిడ్డ అని తెలుసు. తను తెలియకనే యేసయ్యను ఆరాధించింది. ఆ యొక్క ఎర్రని దారము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అందరూ ఒకలాగంటే యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేకత. ఎందుకు ఆ ప్రత్యేకత వచ్చిందంటే, తన జీవితము తనకు కూడా చాలా బాధ. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఎవరన్నా ఇందులో నుండి విడిపించగలరా? ఇలాంటి పరిస్థితిలో నుండి నాకు ఇష్టం లేదు. అందరూ అలాగుంటే నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటే నేను కొన్ని పనులు చేయకూడని పనులు చేస్తున్నాను. నాకు ఒక రోజు వస్తుందా? నాకు ఒక మంచి రోజు వస్తుందా? వస్తుంది. నేను ఆరాధించే దేవుడు నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. ఆయన చెయ్యి పట్టి నన్ను బయటికి తీసుకొస్తాడు. ఎదురు చూస్తుంది. సాయంకాల సమయంలో మనం కూడా అనేక విషయాల గురించి ఎదురు చూస్తూ ఉంటాం. ఇందులో నుండి నేను బయటపడగలనా? నన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని నువ్వు మనస్సులో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఒకరోజు ఆయన చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క రాహాబు ఆ యొక్క ప్రాంతం నుండి బయటికి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి, ఎక్కడిది ఆ జీవం? ఎక్కడి నుండి వచ్చింది? తను మరణించాలి, కానీ జీవంతో ఉంది ఏంటంటే యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తాన్ని చూసింది. ఆయన రక్తంతో కడబడింది కాబట్టి పాపం ఆమె మీద ఏం చేయదండి? ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. మరి ఇంతగా నేను ఇలాంటి పరిస్థితిలో ఉంటే నన్ను విడిపించిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. ఇంకా పాపం చేయగలుగుతుందా? చేయలేదు. మునుపు దూరస్తురాలు, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సమీపస్తురాలైంది. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబ్ అనే వేశ్య మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. విశ్వాసుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో విశ్వాసంను బట్టి రాహాబు అనే వేశ్య, ఉన్నదన్నట్టే రాస్తారు, పరిశుద్ధ గ్రంథం కదా. రాహాబు అనే వేశ్య విశ్వాసము ద్వారా తన ఇంటిని రక్షించుకుంది. చూసారా, తను ఒక్కతే రక్షించబడవచ్చు కదా, తన ఇంటిని రక్షించుకుంది. ఇంకా అనేక మంది గురించి, దేవుని గురించి చెప్పి అనేక మందిని రక్షణలోకి నడిపించింది. కాబట్టి మనం స్త్రీలుగా ఎంతో సమయం ఉంటుంది మనకి, కానీ కొంత సమయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు మీరు కోరుకున్న ప్రతి కార్యాన్ని నెరవేర్చగల దేవుడు. మనల్ని ఇంతగా అందంగా ఉంచిన ఇలాంటి ప్రేమమయుణ్ణి. మరి రాహాబు యొక్క బ్యూటీ ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసుక్రీస్తు వారి రక్తమే ఆమె బ్యూటీ. హల్లెలూయా.
హల్లెలూయా. మరి మరియ యొక్క బ్యూటీ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడము ఆమె బ్యూటీ. మరి రాహాబు అనే వేశ్య యొక్క బ్యూటీ ఏంటంటే అన్ని రోజులు ఉంది యేసే గొప్పతనాన్ని మరి దేవుణ్ణి ఆరాధిస్తూ లోపల ఎన్ని రోజులు స్తుతిస్తుందో ఒక రోజు నాకు వస్తుంది, నేను విడిపించబడతాను, నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు అని ప్రతిరోజు అంటా ఉంది. రక్షించే సమర్థుడు ఒకరోజు 2 దూతలను పంపించాడు, రక్షించబడింది. ఎవరి ద్వారా రక్షించబడిందంటే యేసుక్రీస్తు వారి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని బట్టి. కాబట్టి 2 స్త్రీలు మరి వాళ్ళ యొక్క అందం ఏంటంటే ఆయన మాటలు వినడము, ఆయన పాదాల దగ్గర కూర్చోవడము, ఆయన రక్తాన్ని యేసు క్రీస్తు అనగా ఆయన మరణ శిలువ మరణ పునరుద్ధరణ. మన జీవితంలో ప్రతి ఒక్కరికి శిలువ మరణ పునరుద్ధరణ. ఈ సాయంకాల సమయంలో నేను ఎందుకు ఈ యొక్క కాన్ఫరెన్స్ పెట్టానంటే మనందరికీ పనులుండాలి అని అనట్లేదు, కానీ ఉన్న సమయంలో కొద్దిసేపు దేవుడి సన్నిధానంలో మనం గడిపి మన బిడ్డలను కూడా ఆయన శిలువ కార్యాన్ని చూపించాలి. శిలువ మరణ పునరుద్ధరణ గురించి మన బిడ్డలకు చెప్పాలి. చెప్తే నువ్వు ఏమి చేయనవసరం లే. నీ బిడ్డలకి ఎవరిస్తారు? వాళ్ళ భవిష్యత్తు ఎవరిస్తారు? దేవుడిస్తారు. నాన్న నీకోసము యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు, నీకోసం ప్రాణం పెట్టారు, నీకోసం దెబ్బలు తిన్నారు, నీకోసం రక్తం కార్చారు. నీకోసం ఎవరైనా చనిపోయారా? ఈ లోకంలో ఎవ్వరూ చనిపోలేదు, యేసుక్రీస్తు వారు ఒక్కరే చనిపోయారు. కాబట్టి ఆయనని ఎప్పుడు థ్యాంక్స్ చెప్పు. నా కోసము చనిపోయిన నా యేసయ్యకి థ్యాంక్స్ అని నీ బిడ్డలకు చెప్పండి, మీ బిడ్డలకు చెప్పండి. భవిష్యత్తు ఇచ్చేది ఆయనే. ఒకవేళ ఎలాంటి పరిస్థితిలోనైనా ఉండొచ్చు, ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అలాంటి గొప్ప దేవుడు సుందరుడు. ఆయన ఎందుకు పాడారంటే ఆయన సుందరుడు. 10,000 మందిలో అతి సుందరుడు. ఎంతమంది నిలబడ్డా అక్కడ యేసుక్రీస్తు వారు చక్కగా కనిపిస్తారు. ఎంత అందమైన ఆ యేసుక్రీస్తు వారు మనం అందంగా ఉండడానికి ఆయన చూడనొల్లని వానిగా అయిపోయారు. అందం లేదు, స్వరూపం లేదు, సొగసు లేదు. మరి సిలువ పైన అన్ని దెబ్బలు మనము చాలా ఈజీగా తీసుకుంటామండి. ఆయన ప్రేమ అర్థమైతే నా కోసం ఇన్ని దెబ్బలు తిన్నారా, ఇన్ని గాయాలు, ఇంత రక్తం కార్చారా, నా కోసము అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమని మర్చిపోలేరు. నీ కోసము, నా కోసము, మనందరి కోసం మరణించిన యేసయ్యని ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నేను ఇంత అందంగా ఉన్నామంటే ఆయన అందాన్ని మనకిచ్చి, ఆయన సొగసుని మనకిచ్చి, ఆయన స్వరూపాన్ని ఇచ్చి చూడనొల్లని వానిగా యేసు ప్రభు అయిపోయారు. కాబట్టి మనల్ని ఇంతగా అందంగా తీర్చిదిద్దిన ఆ యేసుక్రీస్తు వారిని రోజు మనసారా ఆరాధిస్తూ, మనకి ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టంటే కొద్దిసేపు స్త్రీలుగా మనల్ని ఇంత అందంగా ఉంచి, మనల్ని ఇంత ఆరోగ్యంగా ఉంచి, మనల్ని ఇంత సంతోషంగా ఉంచి, మనల్ని ఇంతగా బ్లెస్ చేసిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకుందామని నేను ఈ యొక్క కాన్ఫరెన్స్ పెట్టాను. వచ్చిన మీ అందరిని బట్టి వందనాలు. ఒకసారి మరి బిడ్డలందరూ మరి స్టేజ్ మీదకి వస్తే యవన బిడ్డలు అందరూ ఒకసారి లేచి నిలబడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో నాయన. రాహాబు జీవితంలో ఎంత మంచి దేవుడవని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంది, మిమ్మల్ని గణపరుస్తూ ఉంది, మిమ్మల్ని మహింపరుస్తూ ఉంది. ఆ బిడ్డని మరణకరమైన పరిస్థితి నుండి విడిపించారు. ఇజ్రాయేలు మధ్యలో ఆ బిడ్డని నిలబెట్టారు. ప్రభువా మీకు వందనాలు. అందరం లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి మరి దేవుణ్ణి మహింపరుద్దాం. నీ కృపను, నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ కృపను, నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. నరులలో అతి సుందరా, నీ పెదవులపై
దయారసమా నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా నీ వస్త్రములెల్లా అగరు వాసన నా యేసయ్యా నీ వస్త్రములెల్లా అగరు వాసన నా యేసయ్యా 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 హల్లెలూయా. అవును తండ్రి, నరులలో అతి సుందరుడు నాయన. నీ వస్త్రములెల్లా అగరు వాసన తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయన. యేసయ్య మీకు వందనాలు ప్రభువా. మీ ప్రేమను మీ కృపను మేము మర్చిపోలేము తండ్రి. 10,000ల అతి సుందరుడు నాయన. మీ వస్త్రాలు అగరు వాసన, అలాంటి పరిమళ వాసనగా ఉన్న మీరు మీ ఒళ్ళంతా రక్తమయం చేసుకొని మమ్మల్ని పరిమళ వాసనగా చేశారు నాయన. మీకు స్తోత్రము తండ్రి. మీ మరణము మమ్మల్ని సమీపంగా చేసి ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు నాయన. నీ ప్రియ బిడ్డలు మీ సన్నిధానానికి వచ్చారు. మాకు ఎన్నో పనులున్నాయి, కానీ ఉత్తమమైంది మేము వెన్నుకుంటాం. మీ సన్నిధానానికి వస్తాం, మీ మాటలు వింటాం, మీ మంచితనాన్ని మేము రుచి చూసి వెళ్తామని మీ ప్రియ బిడ్డలుగా ఎంతోమంది వచ్చారు నాయన. బిడ్డలను దీవించండి నాయన. మీ ప్రేమని మీ కృపని మేము వర్ణించలేము తండ్రి, వర్ణించలేము ప్రవ్వా. ఈ లోకంలో ప్రతి ఒక్కటి వర్ణించవచ్చు, కానీ మీ ప్రేమని వర్ణించలేము, మీ మరణాన్ని వర్ణించలేము, మీ గాయాలని వర్ణించలేము, మీరు మా కోసము పెట్టిన ప్రాణాన్ని వర్ణించలేము తండ్రి. మేమంటే ఎంత ప్రేమ నాయన మీకు. రాహాబ్ అంటే ఎంత ప్రేమ నాయన. ఆ బిడ్డ లోకంలో ఎంతో బాధతో బ్రతుకుతున్నా తన మనస్సులో మీరున్నారు నాయన. తనకి తెలుసు మీ మంచితనం, మీ గొప్పతనం తెలుసు నాయన. కాబట్టి ఆ బిడ్డని మీరు చూశారు, హృదయాన్ని చూసే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రము. రాహాబు, నువ్వు బాధపడడానికి వీల్లేదు, నువ్వు దూరంగా ఉన్నావు, కానీ నా మంచితనం అంతా నీ హృదయంలో ఉంది. నువ్వు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావు, నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉండాలని చెయ్యి పట్టుకొని నడిపించారు తండ్రి. మీ ప్రజల మధ్యకు నడిపించారు. ఎంత గొప్ప దేవుడు. మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మీ పాదాలు, మీ మాటలే తనకి కావాలి. ఇంకా చుట్టుపక్కల ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, వాటిని చూడట్లేదు నాయన. మిమ్మల్ని చూస్తే, మీ వాక్యాన్ని వింటే, మీ పాదాల దగ్గర కూర్చుంటే సమస్యలన్నీ వాటంతటవే సరైపోతాయి. ప్రభువా మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం. మరి చక్కటి వాక్యాన్ని విన్నాము, ఆరాధన చేసుకున్నాము, చక్కటి పాటలు పాడి వినిపించారు. మరి వాక్యం నిమిత్తం ఇంత ఘనంగా, ఇంత మర్యాదగా జరిగించిన దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటాం. మరి ఈ యొక్క వాక్యం నిమిత్తం మన మధ్యలో ప్రసన్న సిస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు గొప్ప దేవుడు నాయన, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, దయ కలిగిన దేవుడు ప్రభా. అయా నిరంతరము మమ్మలను కాపాడుచున్న దేవుడు ప్రభా, కంటికి రెప్పలా కాచుచున్న దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, నీ ప్రేమను నాయన మేము వర్ణించలేము తండ్రి నాయన. మరి ప్రభా, ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రభా తండ్రి, అయా గొప్ప దేవుడు తండ్రి, లాంటి దేవుడు ప్రభా. అయా మమ్మల్ని నిరంతరము కాపాడుచు ప్రేమించుచు ఆయన నిత్యము
మా కొరకు నాయన కనిపెట్టుచున్న దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి ప్రభా ఈ ఆరాధన అంతా నాయన క్రమంగా మర్యాదగా మీరు జరిపించుకున్నారు. మీకు మహిమ వచ్చేలాగా తండ్రి నాయన మీ కృపలో మమ్మల్ని అందరినీ తండ్రి వాడుకున్నారు. మీకు వందనాలు ప్రభా. అంతేకాదు నాయన మరి నీ ప్రియ కుమార్తెని నాయన నిలబెట్టుకుని ప్రభా అయ్యా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును నాయన మరి ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది ప్రభా. అయ్యా తండ్రి అటువంటి ఉత్తమమైన మార్గంలో మమ్మల్ని నిలబెట్టుకోండి అయ్యా. యేసయ్యా తండ్రి మీకు వందనాలు. వాక్యం విని మర్చిపోవడం కాదు కానీ ప్రభా ఆ ప్రకారం జీవించినట్లు మీ కృపను దయచేయమని అడుగుతున్నాను. అదే రీతిగా రాహబునైనా తను నైనా వృత్తిపరంగా వేష కావచ్చును కానీ ప్రభా అయ్యా హృదయం నిండా మీరే ఉన్నారు ప్రభా. అయ్యా మీ గురించి నైనా తన మరి ప్రభా పంపిన వేగుల వారిని ప్రభా తను కాపాడి రక్షించి మరి అదే రీతిగా ప్రభా మరి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా తండ్రి మరి వారితో మాట్లాడినప్పుడు ప్రభా ఆ మాటల ప్రకారమే ప్రభా అక్కడ ఎర్రని నైనా తండ్రి ఆ దారమును కట్టి వెళ్ళినట్లుగా మరి ప్రభా తండ్రి ఆ రక్తాన్ని మీ రక్తాన్ని నాయన సూచిస్తూ ఉంది ప్రభా. అయ్యా తండ్రి నువ్వెంత గొప్ప దేవుడు నాయన. అయ్యా మేము చేసే క్రియలను బట్టి కాదు కానీ ప్రభా అయ్యా తండ్రి మా మనసు ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి మేము చేసే తప్పులను నువ్వు చూడవు తండ్రి. అయ్యా తప్పులను మన్నించే దేవుడు ప్రభా. అయ్యా తండ్రి నీ బిడ్డలను నువ్వు ఎన్నడూ నాయన విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి మా క్రియలను బట్టి కాదు కానీ ప్రభా అయ్యా తండ్రి నాయన మనస్సును ఎన్నుకున్న దేవుడు కాబట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి ఆ రీతిగా నాయన మేము కూడా నాయన మిమ్మల్ని ఎన్నుకొని ప్రభా జీవించే ప్రకారం ఉన్నాయన తండ్రి. మరి రాహబు వేష ఏ రీతిగా అయితే తన ఆత్మ నిండాన్ని మిమ్మల్ని నింపుకుందా ప్రభా ఆ రీతిగా మేము కూడా మా హృదయాల్లో మిమ్మల్ని నింపుకొని ప్రభా నాయన తండ్రి మీ కొరకు మేము జీవించినట్లు మీ కృపను దయచేయమని అడుగుచు. అదే రీతిగా ప్రభా మరి ఇక్కడ అందరితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ కూటికి అంతయు కూడా మీకు నాయన మరి మహిమకరంగా జరిగిందని నమ్ముచున్నాం యేసయ్య తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. బిడ్డలు మరి యేసుక్రీస్తుని మహింపరుస్తుండగా మీరందరూ కూడా వారితో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. Hallelujah.
హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దేవుడు ఎవరండి? చాలా చాలా మంచివాడు. కాబట్టి మంచి దేవుని గురించి మనం మాట్లాడుకున్నాం, మంచి దేవుని గురించి మనం విన్నాం. కాబట్టి నేను ఈ యొక్క డ్యాన్స్ వేపిస్తే బాగుంటుందని, ఈ లోకంలో అన్నీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని ఇలాగ చెప్తా ఉంటాం. కాబట్టి మన దేవుడు ఎవరండి? చాలా చాలా, అందరు ఒకసారేనండి, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. హల్లెలూయా. మరి మన మధ్యలో పాస్టర్ గారు వస్తారు కాబట్టి ఒక 5 minutes ఉండండి. ఈలోపు ఎవరన్నా ఒక ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. మరి పాస్టర్ గారు వచ్చారు, గట్టిగా చప్పట్లు కొడుతూ పాస్టర్ గారిని ఆహ్వానిద్దాము. మంచిది. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మేము ఎన్నో కాన్ఫరెన్స్లు పెట్టాం, కానీ ఈరోజు వచ్చిన వారు నిజమైన విశ్వాసులు. ఎందుకంటే 3 గంటలకు 4 గంటలకు స్టార్ట్ అయింది వర్షం. అయితే పాస్టమ్ గారు కానీ నేను కానీ అవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయలేదు. అవిశ్వాసాన్ని మేము అసలు మనసులో రానిలేదు. అవిశ్వాసాన్ని మేము ఖచ్చితంగా చెప్పాను, ఇవాళ కాన్ఫరెన్స్ జరిగి తీరుద్ది, 100% దేవునికి మహిమకరంగా జరుగుతుందని నమ్మినట్లుగానే దేవుడు మహిమకరంగా ఎక్కడ అసలు మా ఇద్దరికి అవిశ్వాసమే లేదు. ఎందుకంటే జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. నేను ఇంకో మాట కూడా చెప్పాను పాస్టమ్ గారికి, ఎవరైనా ఫోన్ చేసి వర్షం పడుతుంది కాన్ఫరెన్స్ ఉందా లేదని అడిగితే తడిసిపోయి రమ్మని చెప్పాను. తడిసిపోయి రమ్మని చెప్పాను. అందుకని దేవుడు గొప్పవాడు. మరి పాస్టమ్ గారు మీకు మంచి వర్తమానం అందించి ఉంటారు. చాలా దినాల నుంచి తను చెప్పాలని ఆశపడతా మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది. ఎంతమంది ఈరోజు బ్లెస్ అయ్యారు? హల్లెలూయా. నిజమేనా? ఓకే మంచిది. మరి ఏం చెప్పారు? యు ఆర్ బ్యూటీ ఇన్ క్రైస్టా? ఓకే, బ్యూటిఫుల్ ఇన్ క్రైస్ట్. మంచిది. మరి కంక్లూజన్ వర్డ్స్ చెప్పమని నన్ను పిలిచింది పాస్టమ్ గారు. కాబట్టి 2 మాటలు చెప్పి మనం ముగింపు ప్రార్థన చేసుకుని భోజనాలకు వెళ్ళిపోతాం. ఇప్పుడే భోజనాలు వచ్చాయి, అవి ఇంకా ఎక్కిస్తున్నారు. టైం ఉంది, ఒక 5 నిమిషాలు, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వరకు ఎవరైనా చదవండి త్వరగా. జస్ట్ 2 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే పనికిరాదు.
ఉమ్. 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 నీవిడి ఈ 4 వచనాల్లో 2 విషయాలు మనకి తెలియచేస్తున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా మన జీవితాన్ని దేవుడు యేసుక్రీస్తునందు అందంగా తయారు చేశాడు. మీకు ఇంటర్నల్ బ్యూటీ మీరు. కాబట్టి చర్చిలో అయినా కుటుంబంలో అయినా ఉమెన్స్ లేకపోతే సందడి ఉండదు. అవునా? ఉమెన్స్ ఉంటేనే సందడి. చర్చిలో కూడా చూడండి, ఉమెన్స్ ఎక్కువ ఉంటారు, మెన్స్ తక్కువ ఉంటారు. అందుకని ఎక్కడున్నా మీరే సంతోషం. అయితే ఇక్కడ 2 విషయాలు. లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలామంది క్రైస్తవులు, ముఖ్యంగా నేను గమనించిన స్త్రీలు, విశ్వాసంలో నడవబడుతున్న స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు ఎలా ఉన్నారంటే ఉప్పు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ క్రీస్తు ఏం చెప్పాడంటే నువ్వు ఆల్రెడీ ఉప్పు అన్నాడు. ఇప్పుడు ఉప్పు వచ్చి కందిపప్పుతో నన్ను ఉప్పు చేయి, ఎలాగోలాగని ఉప్పు చేయి ప్లీజ్ అని ఆ కిచెన్లో ఉన్న సామాన్లతో మొరపెట్టింది. దానికి ఎలా ఉంటుంది? అది ఆల్రెడీ ఏంటది? ఉప్పు. అందుకే చాలామంది సామెతలు చెప్తారు ఏంటంటే ఉప్పు ఎప్పుడు అతిశయపడుతుందంట ఉప్పు. అదే నవ్వుకుంటూ ఉంటుందంట. నువ్వు ఆ లేడీస్ కూరలు వండుతారు కదా, ఆ కూరలు వండినప్పుడు అది నవ్వుకుంటుందట. అన్నీ వేసి చూడు, మీకు బాగా తెచ్చింది, నన్ను వేసి చూడని అది ఉప్పొంగుతూ ఉంటుందట. నిజమే కదా? అది ఎందుకంటే దానికి తెలుసు అది ఉప్పు అని. కానీ మీకు తెలియాలి ఈ రాత్రి ఏంటంటే మిమ్మల్ని బ్యూటిఫుల్గా తయారు చేశాడు దేవుడు అని. హల్లెలూయా. అందుకని నువ్వు బ్యూటిఫుల్గా అవ్వడానికి ఏం ట్రై చేయొద్దు. కానీ బ్యూటిఫుల్గా ఉన్న వ్యక్తి ఇతరులకు రుచికరంగా ఎలా మారాలో మనము దానివైపు దృష్టి పెట్టాలి. ఇతరులకు రుచికరంగా నువ్వు ఎలా ఉండాలి. లేకపోతే ఉప్పుకి 2 గుణాలు ఉన్నాయి. రుచికరంగా ఉంటుంది, అలాగే పాడైపోకుండా కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చడి పట్టారనుకోండి, దాంట్లో సాల్ట్ ఎందుకు వేస్తారు? అది నిల్వ ఉంచడానికి. అందుకని ఉప్పుకు 2 గుణాలు ఉంటాయి. అందుకే నువ్వు ఉప్పు ఆల్రెడీ, నువ్వు సాల్ట్ అన్నాడు కాబట్టి నువ్వు సాల్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. నిన్ను దేవుడు ఆల్రెడీ సాల్ట్ అన్నాడు. ఒకవేళ నీ అంతరంగం ఒప్పుకోకపోతే నీ ప్రయత్నం అంతా ఏం చేయాలంటే నీ అంతరంగాన్ని ఒప్పించాలి. ఏమని? దేవుడు నన్ను ఉప్పు అన్నాడు కాబట్టి నేను ఉప్పు, అంతే. ఇంకా దానికి మించి నీ హృదయానికి నువ్వు వేరే ఏం చెప్పనవసరం లేదు. నువ్వు ఉప్పు, అంతే. ఉప్పు కాబట్టి అది ఎప్పుడైతే దాంట్లో ఆ సత్యంలో నువ్వు స్థాపించబడతావో వెంటనే ఆ సత్యము నిన్ను స్వతంత్రురాలుగా చేస్తుంది. నువ్వు ఉప్పు అని ఎప్పుడైతే నమ్మేశావో ఆటోమేటిక్గా నువ్వు బ్యూటీ అని ఎప్పుడైతే నమ్మేశావో ఇతరులకి ఎలా రుచికరంగా ఉండాలో ప్రయత్నం చేస్తూ ఉంటావు. చూడండి, ఇప్పుడు వెలుగు అన్నాడు. నువ్వు వెలుగు. దేనికి వెలుగు? మనం చాలా చిన్నగా చూసుకుంటాం మన లైఫ్ని. కానీ దేవుడు ఏమన్నాడంటే లోకమునకు వెలుగు అన్నాడు. నువ్వు ఆ మాటని నమ్మడానికి ప్రయత్నించాలి. ట్రై చేయొద్దు, వెలుగు అవ్వడానికి ట్రై చేయొద్దు. ఆల్రెడీ నువ్వు వెలుగు, కానీ నీ హృదయం నమ్మట్లేదు. కాబట్టి నీ హృదయాన్ని నమ్మడానికి, ఆ సత్యంలో స్థాపించబడ్డానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏమని? ప్రభా, నువ్వు చెప్పావు నేను వెలుగు, కాబట్టి నేను వెలుగుగా నమ్మడానికి సహాయం చేయి. ఎప్పుడైతే ఆ సత్యంలో ట్రూత్, అది ఆ ట్రూత్లో నువ్వు స్థాపించబడతావో వెంటనే నీలో ఉన్న బ్యూటీ బయటకు వస్తుంది. ఆ బ్యూటీ చూడండి, ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, ఇక్కడ మీరు క్యాండిలో లేకపోతే ఈ సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఏదో ఆన్ చేస్తారు. ఆన్ చేసి టేబుల్ కింద పెడతారా? చెప్పండి. ఇప్పుడు క్యాండిల్ వెలిగించి కుర్చీ కింద, టేబుల్ కింద పెడతామా? ఎక్కడ పెడతాం దాన్ని? పైన పెడతాం. అదే చెప్తున్నాడు అనమాట. ఏమనంటే నువ్వు ఆల్రెడీ లైట్, నువ్వు వెలుగు. నువ్వు వెలుగని నమ్మితే, నువ్వు బ్యూటీ అని నమ్మితే నువ్వేం చేయాలంటే నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నువ్వు వెలుగు కాబట్టి నిన్నేమన్నాడు? మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే నీ వెలుగు ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. ఎందుకంటే నీ హృదయంలో నీకు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెలుగు అన్నాడు, నువ్వు బ్యూటీ అన్నాడు, లేకపోతే నువ్వు ఉప్పు అన్నాడు. నిన్ను చాలా విషయాలతో నిన్ను బలపరిచాడు. ఇప్పుడు ఆ సత్యంలో నువ్వు స్థాపించబడి దాన్ని ఎప్పుడైతే నమ్మావో ఇతరులకి వెలుగుగా నువ్వు ఎలా ఉండాలి, ఇతరులకి ఎప్పుడు రుచికరంగా నువ్వు ఎలా ఉండాలి, ఇతరులకి అందమైన జీవితాన్ని నువ్వు ఎలా అందించాలి,
ఇలా ఆలోచించాలి. అంతేగాని మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ప్రభా నన్ను వెలుగ్గా చేయి, నన్ను ఉప్పుగా చేయి, లేకపోతే నన్ను అందంగా చేయి, ఇలా మాట్లాడతాం. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా అవన్నీ ఆల్రెడీ దేవుడు నేను చేశాడు క్రీస్తులో. కానీ దాన్ని నువ్వు నమ్మడానికి సహాయం అడగాలి. పరిశుద్ధాత్ముడిని అడిగి ప్రభా నన్ను బ్యూటీగా చేసినందుకు నీకు వందనాలు, నన్ను దాంట్లో స్థిరపరచు ఆ సత్యములో. ఎప్పుడైతే స్థిరపరచబడ్డావో వెంటనే 10 మందికి దీవెనకరంగా బ్లెస్సింగ్గా నువ్వు ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు అవ్వడానికి. ఆల్రెడీ నువ్వు అయిపోయావు. కానీ అయిన దాన్ని నమ్మడానికి దేవుని సహాయాన్ని కోరుకో. ఆ పరిశుద్ధాత్ముడిని అడుగు. ఖచ్చితంగా ఆ సత్యంలో నేను స్థాపిస్తాడు. 10 మందికి వెలుగ్గా దీవెనకరంగా అందమైన జీవితాన్ని, నువ్వు అందమైన జీవితం అనుభవించడమే కాదు, ఇతరులకి అందమైన జీవితంగా నువ్వు మార్చబడతావు. కాబట్టి దయచేసి, కానీ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే సాతాను డైవర్ట్ చేస్తుంది. నువ్వు బ్యూటీ కాదు, లేకపోతే నువ్వు లైట్ కాదు, నువ్వు సాల్ట్ కాదు అని చెప్తూ ఉంటుంది. ఎందుకనంటే చూడండి, ఒక్క రెఫరెన్స్ చదివి మనం ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 4:4 చదవండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. అంటే దేవుని మహిమ, క్రీస్తు మహిమ దేంట్లో కనబడుతుంది అంటే గాస్పల్లో కనబడుతుంది, సువార్తలో కనబడుతుంది, గుడ్ న్యూస్లో. ఆ గుడ్ న్యూస్ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయుచున్నది. నీ మైండ్కి ఏం తీసుకొచ్చిందంటే గ్రుడ్డితనాన్ని తీసుకొచ్చింది. అందుకే నువ్వేం చేస్తావంటే నీ గ్రుడ్డితనం సైతాన్ని తీసుకొచ్చి ఆ మహిమను, ఆ గ్లోరీ, నీలో గ్లోరీ ఉంది. ఏదో సభలో ఇలాగే గ్లోరీ అనగానే గ్లోరీ అనే పేరుకి అలా లేచి వచ్చిందట. గ్లోరీ అంటే ఆ గ్లోరీ కాదు, నీలో గ్లోరీ ఉంది, మహిమ ఉంది. కాబట్టి ఆ మహిమ ప్రకాశించాలని దేవుని ఆశ. కానీ అది ప్రకాశింపకుండా చేసేది ఎవరు? నీ మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగి చేసింది. ఏమని చెప్తుందంటే నీ లైఫ్ అలా లేదు, నీ పరిస్థితులు అలా లేవు, నువ్వు అలాంటి దానివి కాదు, నువ్వు బ్యూటీ కాదు, ఒకసారి అద్దంలో చూసుకొని నీ మొఖం అని చెప్తా ఉంటుంది సైతాన్. కానీ ఎప్పుడు కూడా నువ్వేం మాట్లాడాలంటే దేవుడు నీకు చెప్పిన, ఎప్పుడు కూడా దేవుని మాట సత్యము, దాన్ని ఎప్పుడు కూడా నువ్వు నమ్మి దాన్ని మాట్లాడుతూ ఉండాలి. అవును, ఎవరు ఎన్ని అనుకున్నా నేను బ్యూటీ, నేను సాల్ట్, నేను లైట్, నా జీవితము ఎవరేమనుకున్నా ఒకవేళ నీకు అలా అనిపించకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆ మాటలో స్థిరపరచబడాలి. స్థిరపరచబడితే ఖచ్చితంగా 10 మందికి దీపం ఎలాగైతే ఆ పైన పెడితే అందరికీ ప్రకాశిస్తుందో అలా నీ జీవితము 10 మందికి ప్రకాశించాలి. అది క్రైస్తవ జీవితం. మన చర్చికి ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఏమని? నువ్వు దీవించబడ్డం కాదు, 10 మందికి నువ్వు ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి. అది క్రైస్తవ జీవితం. నువ్వు బ్రతకడానికి క్రైస్తవ జీవితం అవసరం లేదు. 10 మందికి దీవెనకరంగా ఉండడానికి క్రైస్తవరాలుగా నువ్వు బ్రతకాలి. కాబట్టి మరి పాస్టర్ గారు మీకు మంచి మెసేజ్ చెప్పుంటారు, దాన్ని ధ్యానించండి ఇంటి దగ్గర. దేవుడి మాటలు దీవించునుగాక. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన, ప్రేమ కలిగిన యేసు ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, నీవు మాట్లాడితే జీవము బయటకు వస్తుంది నాయన. నీ మాటల్లోనే జీవం ఉంది. బిడ్డలు ప్రభా, ఈరోజు ఉమెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి మీరు ఆలోచన పుట్టించింది మీరే, ఈ కార్యాన్ని నెరవేర్చింది మీరే. మీకు మహిమకరంగా ప్రభా, ఎప్పుడు ఈ ప్రపంచంలో ప్రభా మీ మాటని జయించే ప్రభా నాయన తను ఓడించే శక్తి దేనికి లేదు నాయన. ఎందుకనంటే ప్రభా ఈరోజు ఈ మీటింగ్ ఒక సాక్ష్యం. ఎందుకనంటే భయంకరమైన వర్షం సిటీలో, కానీ నీ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ కాలేదు. ఎందుకనంటే నీ నామము, నిన్నెవరైతే నమ్ముతారో, నిన్నెక్కడైతే నీ వాక్యాన్ని నమ్ముతారో అక్కడ నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క ప్రకాశం, నీ యొక్క వెలుగు
ప్రభా అక్కడ ఉంటుంది నాయన, నీ జీవం అక్కడ ఉంటుంది ప్రభా. ఈ రాత్రి స్త్రీలుగా ప్రభా నాయన తండ్రి ఉమెన్స్ అందరూ ఇక్కడ కూడుకుని ఉన్నారు ప్రభా. వారెంతో ఇష్టంతో ఎంత వర్షం వచ్చినా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా యేసయ్య జీవము మాకు కావాలి. యేసే మా జీవము, ఆయనే మా వెలుగు. మేమింత ఆరోగ్యంగా, ఇంత అందంగా, ఇంత మంచి జీవితాన్ని మేము కలిగి ఉన్నామంటే అది యేసయ్య కృప అని నమ్మి బిడ్డలందరూ వచ్చారు నాయన ప్రభా. బిడ్డల్లో కొంతమంది కుటుంబాల్లో అనారోగ్యం ఉండి ఉండొచ్చు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉండొచ్చు, కొంతమందికి సమాధానం లేకపోయి ఉండొచ్చు, కొంతమంది జీవితాల్లో ప్రభా ఉద్యోగాలు లేకపోయి ఉండొచ్చు, కొంతమంది జీవితాల్లో ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు ప్రభా. ఎవరు దేని కొరకు ఎదురు చూసినా సమస్తము యేసు క్రీస్తునందు గుప్తములై ఉన్నవని చెప్పారు. కాబట్టి ప్రభా, ఏ బిడ్డకి ఏ అవసరత ఉన్నదో ఈ రాత్రి కాలమందు యేసు ప్రభు నామంలో తీర్చబడునుగాక ప్రభా. వీరి జీవితములు మునుపటి వలె ఉండకుండునుగాక ప్రభా. ఇప్పుడు ఈ క్షణము నుండి వారి జీవితంలో పెను మార్పులు కలుగునుగాక ప్రభా. వారు కోరిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా బిడ్డలకి కలుగునుగాక. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము వారి జీవితంలో కలుగునుగాక ప్రభా. మీరు వెలుగని చెప్పారు, బిడ్డలు వెలుగునాయన ప్రభా. బిడ్డలు ఉప్పు అని చెప్పారు ఈ లోకానికి. కాబట్టి ఉప్పు ప్రభా ఈ రాత్రి ప్రభ ఏ వర్తమానం అయితే అందించబడిందో వారు ప్రభనైన ఇంటర్నల్ బ్యూటీ అని మీరు చెప్పారు. కాబట్టి ప్రభనైన తండ్రి వారిని అందమైన జీవితాన్ని మీరు కట్టారు. కానీ ఆ సత్యములో బిడ్డలు స్థాపించబడ్డానికి ప్రభా కృపను చూపించండి. పరిశుద్ధాత్ముడా సహాయపడండి. బిడ్డలకి ప్రభా ప్రతికూల పరిస్థితులు వారితో మాట్లాడుతున్నాయి, నీ జీవితం అందవిహీనం అని చెబుతున్నాయి. కానీ పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి మీరు సహాయం చేయండి బిడ్డలకి. ఈ రాత్రి వెళ్ళి మంచి కలలు కందురుగాక, మంచి దర్శనములు బిడ్డలకి కలుగునుగాక. వారి జీవితము అందమైన జీవితమని ప్రభనైనా మీరు ఏ వాక్కు అయితే విడుదల చేశారో ఆ వాక్కులో బిడ్డలు ఆ సత్యములో స్థాపించబడ్డానికి మీ కృపను చూపించండి. పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి బిడ్డలకి ప్రభు. ఈ రాత్రి ఆ మాటలో వారు స్థాపించబడి అనేక మందికి వారి అందమైన జీవితాన్ని, ఉప్పు ఏ విధంగా అయితే అందరికీ రుచికరంగా ఉంటుందో ఆ విధంగా వారి జీవితాలు అనేక మందికి రుచికరంగా ఉండేలాగున ప్రభా. ఎలాగైతే వెలుగు అనేక మందికి చీకట్లో ఉన్న వారికి ప్రభనైనా దారి చూపిస్తుందో అలాంటి గొప్ప జీవితాన్ని బిడ్డలు కలిగి ఉండడానికి అలాంటి సత్యముల బిడ్డలను స్థాపించమని మరి ఒకసారి అడుగుతూ, బిడ్డల కుటుంబాల్ని, వారి బిడ్డల్ని ప్రభనైనా వారికి కలిగిన సమస్తమును మీ ప్రేమగల, దయగల, కృపగల, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.